नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजि निगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 12వ రోజు. గోదాదేవి 10 మందిని తనతో పాటు చేర్చుకునే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే సంకల్పంతో మేల్కొల్పదలిచినటువంటి 10 గోపికల్లో ఈవేళ 7వ గోపికని మేల్కొల్పుతుంది. చాలా విలక్షణమైనటువంటి గోపిక ఈవేళటి గోపిక. ఈవిడ చాలా సంపన్నురాలు కాక ఊళ్ళో వాళ్ళందరి యొక్క ప్రశంస తనకే కావాలి అనే ఒక కోరిక కలిగిన ఆమె. అంతా మా ఇంటికి రావాలి, కానీ పాపం కాస్త నిద్ర ఎక్కువ. తాను చాలా గొప్పది అని అనుకోవాలి అందరూ అని తన ఉద్దేశం. కానీ పాపం ఊళ్ళో వాళ్ళందరికీ తన యొక్క స్థితి ఏమిటో పాపం అప్పుడప్పుడు చెప్పేసుకుంటూ ఉంటుంది ఈవిడ తెలియకుండానే. చాలా గొప్ప గోపిక ఈవేళటి గోపిక. ఆ గోపికని గోదాదేవి ఎట్లా మేల్కొల్పిందో ఆ పాటని ఒకసారి మేము అంటాం, అందరం అందాం, అందులో ఉండే అందాన్ని ఆస్వాదిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, கனைத்து கற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்து இல்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழா நின்வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீ வாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ஏலோரெம்பாவாய். ఇది పాసురం.
అందమైన పాసురం. గోపబాలికలని అందరినీ తీసుకుని గోదాదేవి శ్రీకృష్ణుడి భవనం దగ్గరికి వెళ్ళాలి. కృష్ణుడు రమ్మని చెప్పాడు. వీళ్ళందరూ ఒక వ్రతం చేయాలి. దాని పేరు స్నానవ్రతం. ఈ స్నానవ్రతం అనేది ఊరివారి కోసం చేయాలి. ఊరివారందరికీ పంటలు పండాలి, వానలు కురవాలి, పాడి కావాలి, పైసలు కావాలి. ఇవన్నీ కావాలంటే ఈ పిల్లలు వ్రతం చేయాలి. ఈ పిల్లలందరికీ లీడర్ కృష్ణుడు. కృష్ణుడిని అప్పగించి వీళ్ళ చేత వ్రతం చేయించబోయి మా కోరికలు తీర్చు అని చెప్పారు. కృష్ణుడు అంగీకరించాడు. మొత్తం మీద పొద్దున్నే రెండర్రా, రేపు తెల్లారుతూనే అందరూ కలిసి రండి, కావలసిన పరికరాలన్నీ మేం ఇస్తాం, వ్రతం చేద్దాం అన్నాడు. గోపికలకు కావలసింది అంతే, కృష్ణుణ్ణి చూడాలి, కృష్ణుడితో ఉండాలి, కృష్ణుడితో మాట్లాడాలి, కృష్ణుడితో ఆడాలి, పాడాలి, అంతే. అది వ్రతమా, మరొకట, వానలా, ఊరివారిక, స్నానమా, పరయ్య, ఏమిటో అవన్నీ వీళ్ళకి తెలియవు. వీళ్ళకి కావాల్సింది కృష్ణుడి యొక్క దివ్య దర్శనాన్ని చేయాలి, కృష్ణుడితోటి మాట్లాడాలి, ఆడాలి. దానికి అవకాశం కలిగింది కదా అనే ఒక కృతజ్ఞతతోటి ఊరివారి కోసం వ్రతాన్ని ఆరంభం చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా పనికి ఫలితం ఉంటుంది. అది మంచి అయినా చెడైనా సరే. వీళ్ళు చేసే వ్రతం మంచి వ్రతం కనుక తప్పకుండా ఫలితం ఉంటుంది. కలిగిన ఫలితాన్ని వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళు దాన్ని ఏం కోరుకోవటల్లా. కోరుకోకపోయినా వచ్చే ఫలితం కనుక ఇహ దాన్ని ఊరివారందరికీ ఇస్తారు. ఊరివారికి కావలసింది అది, వీళ్ళకి కావలసింది ఇది. అంచేత అందరికీ కూడా సుఖం కలిగించే వ్రతం ఈ ధనుర్మాసం అనే వ్రతం. ఐహిక ఫలితాలు కోరేవారికైనా, ఆముష్మిక ఫలితాలు కోరేవారికైనా, పారమార్థికమైనటువంటి ఫలితాలు కోరేవారికైనా అందరికీ కావలసిన ఫలితాలని ఇస్తుంది ధనుర్మాసం అనేటటువంటి వ్రతం. ఐహలౌకికం, ఐశ్వర్యం, స్వర్గాద్యం, పారలౌకికం, కైవల్యం, భగవంతంచ సాధయిష్యతి. ఇది నియమం. అంటే ఇహలోకంలో ఉండేటటువంటి ఫలితాలు కొన్ని ఉంటాయి, ఈ ప్రపంచానికి సంబంధించినవి. ఇవన్నీ తాత్కాలికమే, కానీ ఇవి కూడా కావాలి. ఇవి లేకపోతే మనం ఇక్కడ ఉండి బతకడం కష్టం కనుక ఇక్కడుండేవి మనకు కావాలి. వాటికన్నిటికీ ఐహలౌకికములు అని అంటారు. అంటే ఇహలోకానికి సంబంధించిన ఫలితాలు అని అర్థం. అది మీరు ఏది చెప్పండి, పైసలు చెప్పండి, ఇళ్ళు వాకిళ్ళు చెప్పండి, ల్యాండ్స్ చెప్పండి, లేదా ఉద్యోగాలు చెప్పండి, పదవులు చెప్పండి, కార్లు, వాహనాలు, ఏదైనా ఇహలోకంలోకి సంబంధించినటువంటి ఫలితాలన్నీ ఐహలౌకికములు, ఇహలోకానికి చెందినవి అని అర్థం అన్నమాట. వీటన్నిటిని కూడా ధనుర్మాస వ్రతం ఇస్తుంది. కొంతమంది ఈ లోకంలో మాకేం పెద్ద అక్కర్లేదులేండి, ఇట్స్ ఓకే, కానీ ఇక్కడ ఏదో కాస్త దానమో ధర్మమో పుణ్యం పురుషార్థం వస్తే దానివల్ల అదేదో స్వర్గలోకం మరొకటో అలాంటివి పొందాలి అనుకునేవారు కొందరు ఉండొచ్చు, నో ప్రాబ్లం. అది కోరుకునే వాళ్ళకి స్వర్గాద్యం, పారలౌకికం, ఇతర లోకాలకి సంబంధించినటువంటి, అది స్వర్గమా, ఇంద్రలోకమా, చంద్రలోకమా, బ్రహ్మలోకమా,
ఏదైనా కావచ్చు, వాటిని కూడా ఇవ్వగలుగుతుంది ఈ ధనుర్మాస వ్రతం. అయితే అవి కూడా టెంపరరీయే సుమా. ఈ లోకంలో ఉండేవన్నీ మనం చూస్తుండగానే మన కంటి ముందరే మనం ఆర్జించుకున్న పోవచ్చు, లేదా వాటిని మనం చాలా జాగ్రత్తగా సురక్షితంగా పెట్టుకుంటే అవి ఉంటుండగానే వాటిని చూస్తూ చూస్తూ మనమేనా పోవచ్చు. వస్తువుల లక్షణం పోవడమే, మన లక్షణం కూడా పోవడమే. ఈ శరీరం అనేది ఉండదు కనుక ఇవి పోయేవే. ఇహ నుంచి పైలోకాల్లోకి స్వర్గము దగ్గర నుంచి బ్రహ్మలోకం దాకా ఉండేవి ఏవి పొందాలని అనుకున్నా ఆ లోకాల యొక్క ప్రవృత్తిని బట్టి, వాటి యొక్క నేచర్ని బట్టి అవి కూడా క్రమంగా క్షీణించిపోయేవే. 2 కారణాల చేత. ఇక్కడలాగే ఒకటి, వీడుండేటటువంటి వీడి స్థితిని బట్టి, వీడి చేసుకున్న పుణ్యాన్ని బట్టే ఆ వస్తాయి కనుక పుణ్యం ఎంతవరకు ఉంటే అంతవరకు వీడు అక్కడ ఉంటాడు. పుణ్యం అయిపోగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ అక్కడి నుంచి వీడు ఇక్కడికి కిర్దలోకాల్లోకి రాక తప్పదు. తర్వాత ఉండేటువంటి పుణ్యాలు పాపాలు అనుభవించడం కోసం కనుక వీడి చేసుకున్న పుణ్యాల దృష్ట్యా వీడి కిందకి రావాల్సి తప్పదు. లేదా అసలు వీడు చేసుకున్న పుణ్యం చాలా 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 ఎక్కువ ఉంది కనుక అనన్నా ఆ లోకాలకు ఉండే ఒక లక్షణం ఉంటుంది. అవి ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం చెట్టు వేస్తే ఆ చెట్టు కొంతకాలం అయిన తర్వాత క్రమంగా మళ్ళీ ఆకులు రాలిపోయి కొమ్మలన్నీ ఎండిపోయి అది మళ్ళీ శిథిలం అయిపోయినట్టుగా ఆ బ్రహ్మాది లోకాల దాకా ఉండేవన్నీ కూడా కొంతకాలం అయ్యేటప్పటికీ అవి కూడా క్షీణించిపోతాయి. అవి కూడా మళ్ళీ ఏదో ప్రళయకాలం రాగానే వాటి యొక్క ఉనికిని కోల్పోతాయి. వీడు చేసుకుని ఒకవేళ అక్కడ కూర్చున్నా అవి కూడా పోతాయి. మార్కండేయుడు అట్లాంటి వాటిని చూశాడని మనకి పురాణం చెప్తోంది. ఆయన ఉన్నాడు కానీ ఆయన చూస్తుండగానే ఒక్కొక్కటి అలా కొట్టుకుపోతున్నాయి. చూడండి, మనకి అప్పుడప్పుడు పెద్ద పెద్ద ప్రళయాలు వస్తే, తుఫాన్లు వస్తే మనం చూస్తుండగానే ఆ బిల్డింగ్ అలా కొలాప్స్ అయిపోయి కొట్టుకుపోతూ ఉంటుంది చూడండి. అట్లాగనమాట. చేత లోకాల లక్షణాన్ని బట్టి అవి పోతాయి. వీడి పుణ్య లక్షణాన్ని బట్టేనా వీడు దాంట్లోంచి జారిపోక తప్పదు. ఇక్కడ కూడా అంతే కదా. మనం ఎక్కువ కాలం ఉండం కనుక చూస్తూ మనం సంపాదించుకున్న వాటిని ఎవడో లాక్కుపోతుంటే మనం పోవాల్సి వస్తుంది. లేదా వాటి యొక్క స్వభావాన్ని బట్టి, ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టాం, చాలా గట్టిగా కట్టాం, చాలా బాగా కట్టాం, కానీ ఆ బిల్డింగ్ యొక్క ఏజ్ కొంతకాలం ఉంటుంది, దాటితే ఆ బిల్డింగ్ కూడా ఉండదు, అది కూడా క్రమంగా శైథిల్యాన్ని పొంది కూలిపోతుంది. అంచేత ఈ లోకాలు కానీ స్వర్గాది పరలోకాలు కానీ ఈ పారలౌకిక ఐహలౌకిక సుఖాలు ఏవి మనకి లభించినా అవి మనకి ఉండవు. కానీ కావాలి అని అనుకుంటే మాత్రం ఇవ్వగలిగింది ఈ ధనుర్మాస వ్రతం. కొంతమంది ఉంటారండి బుద్ధిమంతులు, ఇవి పోతాయని తెలుసు, శరీరము పోతుందని తెలుసు, అంచేత పోనిది నేననేవాడు ఒకడున్నాడు జీవుడు, వాణ్ణి నేను పొందాలి అని అనుకుంటా, నన్నే నేను పొందాలని అనుకుంటా, నాకు ఇవన్నీ వద్దు, కానీ ఆత్మసాక్షాత్కారం కావాలి, ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మసాక్షాత్కారం కావాలి. వాడికి అదొక్కటే చాలు, కేవలం అదొక్కటే వాడికి చాలు కనుక దాని పేరు కైవల్యం అని అన్నారు. కైవల్యం. ఒకవేళ నువ్వు అట్లాంటిది కోరుకున్నా ఇది తప్పనిసరిగా నీకు పొందించి ఇస్తుంది. కానీ బుద్ధిమంతులు ఉంటారండి మీలాంటోళ్ళు, వాళ్ళకి తెలుసును ఈ ఆత్మ అనేది నిజానికి నశించకుండా ఎప్పుడు పర్మనెంట్గా ఉండేదే, కానీ దీని యొక్క అందం ఆనందం కూడా అణువంతా. కానీ భగవంతుణ్ణి కనుక మనం పొందగలిగితే అది అనంతము, అది విభువు. భగవంతుణ్ణి మనం చేరగలిగితే పొందే ఆనందం ముందర
ఈ ఆత్మానందం అనేటటువంటిది, ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటిది ఒక మహామేరు పర్వతం ముందర ఇసుక రేణు కంటే కూడా తక్కువ. కనుక మాకు ఇదొద్దు. భగవంతం వయం ప్రాప్నుమః, మేం భగవంతుణ్ణే పొందాలి అని అనుకుంటారు కొందరు. ఎస్, తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. భగవద్గీతలో ఆయన ప్రామిస్ చేశాడు, వాడికి నేను ఏ కష్టం లేకుండా లభిస్తాను. ఇహలోక సుఖాలు పొందాలనుకున్నవాడు కష్టపడాలి, పరలోక సుఖాలు పొందాలనుకున్నవాడు కష్టపడాలి. కష్టపడ్డా అవి టెంపరీ, పోతాయి. ఆత్మసాక్షాత్కారం కావాలనుకున్నవాడు ఇంకా కష్టపడాలి, కానీ అది అతి అల్పం. సూర్యుడి ముందర మిణుగుడు పురుగు లాంటిది ఆత్మసాక్షాత్కారం అనేది. మరి నన్ను పొందడం అనేదో, భగవత్ సాక్షాత్కారం అనేది అది అపారం, అది అనంతం. మరి కృష్ణ, ఇహలోక సుఖాలకి కష్టపడాలన్నావు, పరలోక సుఖాలకి కష్టపడాలన్నావు, ఆత్మ సాక్షాత్కారానికి ఇంకా కష్టపడాలన్నావు. మరి వీటన్నిటికంటే చాలా గొప్పదంటున్నావు నిన్ను పొందడం అనేది. దానికి పడే కష్టం ఇంకా ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడు లభించే ఫలితాన్ని బట్టి కదండి మనం చేసేటటువంటి కృషి కూడా. కనుక ఇహలోకానికి ఇంత కృషి అయితే పరలోకానికి ఇంత కృషి, ఆత్మ సాక్షాత్కారానికి ఇంత కృషి, మరి నిన్ను పొందడానికి ఇంకా ఎంత పెద్ద కృషో. అదేనయ్యా తమాషా. వీటన్నిటినీ పొందడం అంటే పనికిరాని వాటిని, మనకి తగని వాటిని, పరధర్మాలని అవలంబించడం లాంటిది. నన్ను పొందడం అనేది స్వధర్మం అవలంబించడం లాంటిది. దానికి శ్రమే లేదు, సుఖం, దానికి కష్టమే లేదయ్యా. తస్య అహం సులభ, వాడికి పెద్ద చెయ్యాల్సింది లేదు, పెద్ద కష్టము లేదు. అది నశించదు, నేను నశించను, నా ఆనందము నశించదు. కనుక నన్ను పొందిన వాడికి కలిగే ఆనందం కూడా నశించడం అనేది ఉండదు, వాడికి కూడా నాశనం అనేది ఉండదు. ఎప్పుడూ ఉండొచ్చు, ఎప్పుడూ అనుభవించచ్చును. అది నిత్యయుక్తుడవుతాడు వాడు కోరుకునేది అదే. కనుక వాడికి దాన్ని నేను చాలా ఈజీగా అందించగలను. చూడండి తమాషా. ఫలితం గొప్పది, ఉండేది ఎప్పటికీ శ్రమ తక్కువ. ఇంకా ఆలస్యం ఎందుకే? ప్రహ్లాదుడు చెప్పాడండి, ఏమండి భగవంతుడి నామం అనేటటువంటిది పలకడానికి కష్టం లేదు, చాలా సులభం, ఇంకా ఆలస్యం ఎందుకండి, పలకండాయా అన్నాడు. గురువుగారుల మధ్యలో ఇంటర్వెల్ కోసం కాస్త అట్లా వెళ్ళి కాస్త కాళ్ళు కడుక్కొద్దాం అని వెళ్ళి వచ్చేటప్పటికి ప్రహ్లాదుడు గారు క్లాస్ తీసుకుంటున్నాడు. అక్కడ కూర్చున్నటువంటి ఆ రాక్షస పిల్లలందరికీ చాలా సులభం అర్రా, కష్టమూ లేదు, పెద్ద పాఠాలు వల్లించినట్టుగా దీనికోసం ఏదో ఆయువున్నొర్లుక్కే ఓంగంటూ ఇలాగ పెద్ద ఏదో గడబడి చెయ్యక్కర్లేదు. ఇది చాలా సులభం, హాయిగా ఉంటుంది, ఎప్పుడు పొందినా ఎప్పటికీ ఉంటుంది, ఆనందం ఎప్పటికీ ఉంటుంది. మరి ఇంకా స్మరతాం తమ్ అహర్నిశం, ఇంకా పదండి మరి పలకండి పాడండి అంటూ అక్కడి నుంచి హరే రామ అంటూ ఆరంభించాడండి ఆయన. రాక్షస బాలురంతా బ్రహ్మాండంగా పాడడం ప్రారంభించారు. గురువుగారులు వచ్చేటప్పటికి వీళ్ళంతా మొత్తం భక్తిలో మునిగి తేలుతున్నారు వీళ్ళందరూ. పాపం వాళ్ళకు కూడా అలా కాసేపు భక్తిలో ఉన్నారు. కానీ ఆ హిరణ్యకశిపుడు గారు ఎక్కడ చూసి మళ్ళీ వాయిస్తాడో అని మళ్ళీ వచ్చి ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పడం ప్రారంభించారు వాడు. అంచేత భగవంతుణ్ణి పొందడం అనేది అతి సులభం, మిగతా వాటిల్లాగా కష్టం కాదు. ఎందుకని? దీనికి ఆధారంగా ఉండే మంత్రము యొక్క మహిమ అది. ఏమి మంత్రం అది? మొదటి పాటలో చెప్పింది గోదాదేవి, నారాయణనే. ఇది మంత్రం అండి. దీనికి మంత్రం నారాయణ మంత్రం.
ఋషులు మనకి వాగ్దానం చేసి ఇచ్చారు, మంత్రోయం సాధయిష్యతి, మీరు కోరిన వాటన్నిటినీ ఇవ్వగలిగినది ఈ మంత్రం ఒక్కటే. మిగతావన్నీ ఏవో కొన్నిటిని ఇస్తాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్కదాన్నే ఇస్తాయి, అన్నిటినీ అన్నీ ఇవ్వలేవు. నేను చెప్పాను చూడండి, అమ్మ ఆనందాన్ని ఇస్తుంది, అయ్య ఆనందాన్ని ఇస్తాడు, అక్క ఆనందాన్ని ఇస్తుంది, అన్న ఆనందాన్ని ఇస్తాడు, భర్త ఆనందాన్ని ఇస్తాడు, భార్య ఆనందాన్ని, బంధువులు ఆనందాన్ని ఇస్తారు, మిత్రులు ఆనందాన్ని ఇస్తాడు. అంతే. ఒకరిచ్చే ఆనందాన్ని మరొకరు ఇవ్వలేరు. లోకంలో ఎవడైనా అంతేనండి. కానీ అందరిచ్చే ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే శ్రీహరి. ఏ బంధువు ఇచ్చే ఆనందాన్నైనా ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే శ్రీహరి. అందుకే ఆయన అన్ని రకాల బంధువు మనకి కాగలడు, అయి ఉన్నాడు. మనం గుర్తించకపోతే తప్పు మంది తప్ప, పాపం ఆయనది తప్పు కాదు కదండి. సూర్యుడు తన మానాన్ని తాను ఎండనిస్తున్నాడు, మా మీద పట్టలు లేదండి అంటే తప్ప ఆయనదా? పైన ఇంత షెడ్ వేసి కూర్చుంటే నీ మీద పడమంటే ఎలా పడుతుంది? ఈ షెడ్డు దాటి నువ్వు బయటికి రా, నువ్వేం చేయక్కర్లేదు దానికోసం. హాయిగా ఎండ నీ ఒంటి నిండా అలా అభిషేకం చేస్తుంది నీకు. భగవద్ అనుగ్రహం కోసం ఏమి కష్టం లేదండి. ఇప్పటిదాకా నీ మీదే వేసుకున్న ముసుగులు నువ్వు తీసేసి పారేసుకుంటే చాలంతే, హాయిగా నీకు అది లభిస్తూనే ఉంటుంది. మంత్రం యొక్క ప్రభావం అది. ఈ ధనుర్మాస వ్రతానికి మనం అవలంబించే మంత్రం నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ మంత్రం, భవబంధాలు పారద్రోలే మంత్రం ఇది. కర్మబంధాన్ని తొలగించడం అనేది ఏ ఇతర దేవతకి కానీ మంత్రానికి కానీ సాధ్యము కాదు. కర్మబంధం అనేటటువంటిది ఒక్కడి చేతిలోనే ఉంటుంది, దానికి పాస్వర్డ్ ఇంకెవ్వరి దగ్గర లేదండి. బ్రహ్మగారి దగ్గర లేదు, రుద్రుడి దగ్గర లేదు, ఇంద్రుడి దగ్గర లేదు, కుబేరుడి దగ్గర లేదు, వరుణుడి దగ్గర లేదు, వాయువు దగ్గర లేదు. మీరు ఇంకా ఏమైనా చెప్పండి, వాళ్ళెవ్వరి దగ్గర కర్మబంధ వినిర్ముక్తికి కావలసిన పాస్వర్డ్ నో. అది ఉన్నది ఒక్కడి దగ్గరే, శ్రీ మహావిష్ణువు దగ్గర మాత్రమే ఉంటుంది, మరెవరి దగ్గర ఉండదు. ఎవరి దగ్గర ఉంటుందేమో చెప్పమనండి, ఎక్కడైనా శాస్త్రాల్లో ఉందేమో. మా నోటికి వచ్చినట్టు చెప్తాము అంటే మనం అంగీకరించమండి. నీ నోటికి వచ్చినట్టు చెప్పడానికి నువ్వు వెళ్ళి చూసావా ఆయన్ని? నువ్వు వెళ్ళి అడిగావా? ఎవడైనా కానివ్వండి, చూసామంటే పోనీ చెప్పండి, మన కూడా తీసుకెళ్ళమని చెప్పండి, మనం కూడా అడుగుదాం వాడు. ఏమండి, కర్మబంధాన్ని తొలగించగలిగే పాస్వర్డ్ మీ దగ్గర ఉందా? ఎవరైనా అడుగుదాం, ఎవరైనా చెప్పమనండి. అది ఎవరి దగ్గర లేదండి. అది మామేవ భగవద్గీతలో ఆయన నొక్కి నొక్కి మరీ చెప్పాడు, మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. ఈ కర్మబంధం అనేటటువంటి పాస్వర్డ్ నా చేతిలో మాత్రమే ఉంటుంది. కొంతమంది చూడండి, ఇళ్లల్లో గృహిణులు ఉంటారండి, మొత్తం ఇంటి తాళాలు, తిజోరీ తాళాలు, ఇనపెట్ల తాళాలు అన్నీ వాడి దగ్గరే ఉంటాయండి. భర్త గారైనా సరే ఆవిడ దగ్గరికి వచ్చి మేడం ప్లీజ్ అని అడగాల్సిందే. కొంతమంది అట్లాంటి మహానుభావులు ఉంటాయండి, మొత్తం తాళాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయండి. ఇంక పొరపాటును కూడా ఎవడి చేతిలోనూ పెట్టరు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినా లోపల పెట్టుకెళ్ళాల్సిందే. మరి వాళ్ళు ఒక రకంగా భగవంతుడి ఫాలోయర్స్ ఏంటి. ఎందుకంటే ఈ కర్మబంధానికి సంబంధించినటువంటి మొత్తం తాళాలు, ఈ సకల ప్రాణులకి కూడా ఉండేటటువంటి తాళాలన్నీ తన దగ్గర తప్ప మరొకటి చేతిలోకి వెళ్ళే ప్రశ్న లేనే లేదు. శాస్త్రం చెప్పిన మాట అండి ఇది, మేం చెప్పే మాట కాదు. పురాణాలు చెప్పిన మాట ఇది, మనం తెలుసుకునేది కాదు. ఇది వేదాలు చెప్పిన మాట, ఇది మన సొంతంగా కల్పించింది
కానే కాదు. అప్పుడప్పుడు కొందరు ప్రయత్నం చేశారండి. పరమశివుడు ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేశాడు. వెంకటేశ్వర స్వామిగా ఆయన వచ్చినప్పుడు, స్వామి ఒకసారి నాకు కూడా చక్రం ఇవ్వా, ఓ నేను కూడా ఇక్కడ ఉంటానయ్యా ఈ కొండ మీద నీతో పాటు అంటే, నువ్వు చాలా మంచోడు పోయి, నాకు చాలా గొప్ప ఫ్రెండ్వే, అయినా ఇది కుదరదు, నీకు చక్రం ఇవ్వడం కుదరదు, కొండ మీద ఉండడం కుదరదు, నీకు మంచి చోటు నేను ఇస్తా, నీకు చక్కటి ఒక అందమైనటువంటి స్థానాన్ని నేను కల్పిస్తా, చక్కగా హాయిగా నువ్వు ఎంజాయ్ చేయి, నా పక్కనే ఉంటే మళ్ళీ నేనేం చూస్తుంటానేమో అని మళ్ళీ నీకు బోల్డైన రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు మనకి పెద్దోళ్ళు పక్కన ఉన్నారనుకోండి, మన ఇష్టం వచ్చినట్టు ఉండలేమండి, మన ఇష్టం వచ్చినట్టు తినలేమండి. ఏం తినాలంటే మొహమాట పడుతూ తినాల్సి వస్తుంది, ఏమైనా చెయ్యాలంటే మొహమాట పడుతూ చేయాల్సి వస్తుంది పెద్దవాళ్ళు పక్కన ఉంటే. అంచేత నీకు అట్లాంటి నిర్బంధం అక్కర్లేదయ్యా, నీకు హాయిగా నేను ఫ్రీడమ్ ఇస్తా రా అని తీసుకువెళ్ళి కాళహస్తి దగ్గర ఆయన కోసం స్థానాన్ని ఏర్పరిచి ఇచ్చాడండి. ఆయన ఆదిశేషుడు కదా, పర్వతం ఆయన ఉండేది. ఆ ఆదిశేషుని యొక్క చివరి భాగం అన్నమాట అది. అంచేత అక్కడ ఆయనకు ఒక శ్రీకాళహస్తి అని అంటాం దాన్ని మనం. అక్కడ స్థానాన్ని పరికల్పనం చేసి చక్కగా నువ్వు ఇక్కడ ఉండు, హాయిగా ఎంజాయ్ చేయి, పక్కన మంచి నది ఉంది, హాయిగా కొండలు పక్కన ఉన్నాయి, చక్కగా సుఖంగా ఉండు, నో ప్రాబ్లం అని ఆయన కూడా ఆనందపడ్డాడు. చదవండి మీరు ఎప్పుడైనా తెలిస్తే, 11 పురాణాలు ఉన్నాయి, 18లో 11 పురాణాల్లో ఈ విషయాన్ని చక్కగా స్పష్టంగా చెప్పారు. వెంకటేశ్వరుడి యొక్క చరిత్రని చెప్పేటటువంటి సన్నివేశాలు. ఇట్లా ఏ ఇతర దేవత, అది ఎవడైనా కానివ్వండి, వాడిని మీరు ఎవడి పేరైనా చెప్పండి, ఎవరికి కర్మబంధాన్ని ఓపెన్ చేసేటటువంటి తాళాలు ఇవ్వనే ఇవ్వడు. అనంత పద్మనాభ స్వామిని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అండి? అనంత పద్మనాభ స్వామి ఏం విన్నారు? ఆయన పైసలన్నీ ఎక్కడో పెట్టుకున్నట్టండి. ఆయన ప్రపంచంలోకెల్లా అతి సంపన్నుడైనటువంటి మహానుభావుడండి ఆయన, తెలుసునా మీకు? కానీ ఈ మధ్యకాలం దాకా ఆయన పైసలు ఓపెన్ చేయలేదండి, ఎవడు చేయనివ్వలేదండి ఎవడిని. సరే, ఈ మధ్యకాలంలో ఓపెన్ చేశారు, చాలా పైసలు వచ్చాయి. అయితే అవేం ఖర్చు పెట్టట్లే పాపం. వాళ్ళు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అయినా ఎంత మంచివాళ్ళండి వాళ్ళు. మిగతా గవర్నమెంట్లోనే పాడు గవర్నమెంట్లు, మేమంతా పరమ భక్త గవర్నమెంట్లు అని పేరు పెట్టుకుని దేవుడి సొమ్ములంతా మొత్తం విడి తినేస్తున్నారు. కానీ వాళ్ళు మేము కమ్యూనిస్టులు నాస్తికులు అని పేరు పెట్టుకొని దేవుడికి ఉండేటటువంటి పైసల్లో ఒక్క కాసు కూడా ఇతరుడెవడు టచ్ చేయడానికి వీల్లేదు, మేము కూడా టచ్ చెయ్యం అన్నారండి. అవన్నీ అట్లా జాగ్రత్త పెట్టారు. ఇంకా ఇప్పటికి కూడా అండర్స్టాండ్. ఇతర మతాలకి చెందిన పార్టీలు ఉన్నాయండి అక్కడ, వాళ్ళు కూడా దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడలేదండి. బుద్ధిమంతులు కదండి, గొప్పవాళ్ళు కదండి. సరే, ఇవన్నీ కూడా మొత్తం ఓపెన్ చేశారండి. 7 అరలు ఉన్నాయిటండి. అందులో 6 చిన్ని చిన్ని అరలు, 7వది పెద్ద అర, అసలంతా దాంట్లోనే ఉందిట. ఇప్పటిదాకా 6 అరలు ఓపెన్ చేశారు. 7వ అర తాళం ఎవరి దగ్గర లేదండి, ఆయన దగ్గరే పెట్టుకున్నట్టు. ఇప్పటిదాకా ఉండేటటువంటి 6 అరలు ఓపెన్ చేస్తే అందులో ఉండేటటువంటివే విలువ కట్టడానికి వీలు కానీ ప్రపంచంలో ఎవరికి లేనన్ని సంపదలు అక్కడ చేయలేండి ఇప్పటికి. కానీ అవన్నీ కొద్దిగా అనేటండి. 7వ అరలో ఉండేవి ఎన్నో తెలియదుటండి, ఎంతుందో తెలియదుట, అంతకంటే ఎక్కువట. కానీ దాని తాళం ఎవరి దగ్గర లేదు. ఎవడు ఇప్పటిదాకా దాన్ని ఓపెన్ చేసే సాహసం చేయలేదు, చేసిన వాళ్ళకి అది సాగలేదు. కారణాలు ఏవైనా కానివ్వండి, తాళం ఆయన దగ్గరే ఉందండి. అదిగో అట్లాగా కొన్నిటిని ఆయన చేతిలోనే పెట్టుకుంటాడని ఎవరికి ఆయన ఇవ్వడండి. ఆయన మీరు ఆయన ఏమిటి మరీ బొత్తిగా అంత
ఒంటిపిల్లి రాకాసి పెత్తనం ఏమిటి అని మీరు అంటే అనుకోండి, కానీ కొన్ని అట్లా ఉంటేనే నడుస్తాయి. ఏదో ప్రతివాడు తోక ఎగిరేసేటటువంటి వాళ్ళే అయితే పత్తెనం ఎట్లా నడుస్తుందండి? ఒకడు చెప్పాలి చండశాసనుల్లాగా, మిగతా వాళ్ళంతా దాన్ని వినేవాళ్ళు అయి ఉండాలి తప్ప ఎవడి మటిక్కి వాడే శాసనాలు చేసి ఎవడి మటిక్కి వాడే తోకలు ఎగరేస్తూ ఎవడి బిజినెస్ వాడే చేసుకుంటారంటే నడవదు కదండి. అన్ని చోట్లను కొన్ని నడవవు. ఈ ప్రపంచాన్నంతటిని నడిపించేటటువంటి శక్తి కర్మ. ఆ కర్మ అనే ఆ కర్మ అనేటటువంటి స్థానానికి చేరడం అనే దానికి తాళం ఒక్క తన చేతిలో మాత్రమే పెట్టుకున్నాడు భగవంతుడు. మరి ఎవ్వడు. అందుకే చెప్పాడే మామేవా. మామేవా అంటే నన్ను మాత్రమే, నన్ను మరొకణ్ణి కాదు, లేదా మరొకణ్ణి కాదు, నన్ను మాత్రమే. మాత్రమే అంటే అర్థం ఏంటండి? మిగతా వాటన్నింటినీ పక్కకి తుడిచేస్తున్నాడు అని అర్థం. అంతే కదండి. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఇద్దరిలో ఆ రెండో వారు మాత్రమే మంచోరు అన్నాం అనుకోండి. రెండో వారు మాత్రమే మంచోరు. రెండో వారు మంచోరు అంటే మొదటి వారు కూడా కావచ్చండి. కానీ రెండో వారు మాత్రమే అంటే ప్రమాదం. మొదటి వారికి ఒళ్ళు మండుతుంది. కానీ ఆ మాత్రమే అనే పదం ఓన్లీ, ఏవా అంటారు సంస్కృతంలో దాన్ని. ఏవా. మన తెలుగులో ఏ, రాముడే మంచోడు, మామిడి పండే రుచికరము. ఏ మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి. ఈ మాయను దాటుదురు, మరెవ్వడు దాటలేడు. ఏమండి పోనీ మిగతా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా. దురత్యయా మమ మాయా దురత్యయా. ఇతరుడెవ్వడికి దాన్ని అతిక్రమించటానికి సాధ్యము కానే కాదు. ఇప్పుడు చాలామంది రకరకాల దేవతల పేర్లు చెప్పి ఈ దేవతలు అంత గొప్పవాళ్ళు, ఆ దేవతలు ఇంత గొప్పవాళ్ళు, వీళ్ళు ఇంత చేశారు, వాళ్ళు అంత చేశారు, వీళ్ళే త్రిమూర్తుల్ని పుట్టించారు, వీళ్ళే త్రిమూర్తులను నడిపిస్తారు, వీళ్ళే ప్రపంచాన్ని సృష్టిస్తారు, ప్రపంచాన్ని ఎన్నెన్ని కబుర్లు చెప్తారో మీరు బయటికి వెడితే మీకు తెలుసును. ఎవడు ఎన్నైనా చెప్పనివ్వండి, కానీ వాస్తవం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మామేవా. మిగతా వాళ్ళకి అది దురత్యయ, ఎవడికి అది అతిక్రమించ వీలు కానే కాదు. ఆయన ఒక గీత గీశాడంటే దాన్ని దాటడం అనేది ఎవడికి శక్యం కాదు ఈ సృష్టి అంతట్లో కూడా. అది ఆయన ప్రభావం అండి. ఆయనని తెలిపే మంత్రమైన నారాయణ మంత్రానికి ఉండే ప్రభావం అది. ఆ మంత్రాన్ని ఇచ్చింది మనకి గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతంలో మనందరం పలకటానికి సాధనంగా. నారాయణనే నమక్కే పరైతరువాన్. ఆయన వాగ్దానం ప్రకారం ఈ వ్రతానికి ఆ మంత్రాన్ని మనం తీసుకోవాలి అని ఇచ్చింది ఆండాళ్ళమ్మ. ఈ మంత్రాన్ని అందరూ కూడా లోపల ఎవ్వరికి ఇవ్వకుండా దాచేసుకుని తమ వరకే అట్టే పెట్టేసుకుంటే మనకి 11వ శతాబ్దంలో రామానుజ ఆచార్య స్వామి అనేటటువంటి మహనీయులు లోకానికంతటికీ కూడా గోపురమెక్కి విరజిమ్మేరు అని మనకి చరిత్ర చెప్తోంది. గురువుగారికి కోపం వచ్చి, నేను చెప్పిన దానికి నువ్వు అతిక్రమించి ఎందుకు ఇస్తావోయ్ లోకానికి అని అంటే, నేను నిజానికి అలా అతిక్రమించలేదు మహానుభావా,
ఎందుకంటే ఇది నేనివ్వట్లేదు లోకానికి, మా గోదాదేవే ఇచ్చింది, మా నమ్మాళ్ళు వారులే ఇచ్చారు, మా వేదవ్యాస భగవానుడే ఇచ్చాడు. హే పుత్ర శిష్యాః శృణుతా భూత్వా ఊర్ధ్వబాహుః అద్య అత్ర సత్యపూర్వం బ్రవీమివః. వ్యాసుడు మామూలు వాళ్ళు కాదండి. వేదాలకి ఆయనే ప్రమాణం, పురాణాలకి ఆయనే ప్రమాణం, బ్రహ్మసూత్రాలకి ఆయనే ప్రమాణం, మహాభారతానికి ఆయనే ప్రమాణం, ఇతిహాసానికి ఆయనే, పురాణానికి ఆయనే, వేదాంతానికి ఆయనే, ఇన్నిటికీ ప్రమాణికుడు ఆయనే. అసలు విజ్ఞానం అనేది ఏదైనా ఈవేళ ఉన్నది అనంటే దానికి ప్రామాణికుడుగా నిలబడి ప్రచారం చేసి ఎస్టాబ్లిష్ దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసినటువంటి మహనీయుడు వేదవ్యాస భగవానుడు. అయితే ఆయనే అన్నీ చెప్పాడండి. అన్ని దేవతల గురించి చెప్పింది ఆయనే, తన శిష్యులందరికీ నేర్పింది ఆయనే. అయితే వాళ్ళల్లో వాళ్ళకి నేర్చుకున్నది కాస్త మార్పు వచ్చేటప్పటికి వాళ్ళకి కాస్త చిన్న చిన్న వాదోపవాదాలు ఏర్పడతాయి, సహజం కదండి. ఇప్పుడు మా దగ్గర ఉండేటువంటి పిల్లల్లో కొంతమంది ఋగ్వేదం చదువుకుంటారు, కొంతమంది యజుర్వేదం చదువుకుంటారు, కొంతమంది సామవేదం చదువుకుంటారు, కొంతమంది అథర్వత్ చదువుకుంటారు, కొంతమంది ఆగమం చదువుకుంటారు. అయితే ఇందులో ఏది చదువుకున్న వాళ్ళు మేం చదువుకున్నదే గొప్పది, మేం చదువుకున్నదే గొప్పదని వాళ్ళల్లో వాళ్ళు అప్పుడప్పుడు పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారండి. వేదం చదువుకునే వాళ్ళందరికీ ఆగమం చదువుకునే వాళ్ళని చూస్తే కొంచెం చులకనగా ఉంటుంది. మీకు ఎంత వేదం కంఠస్థం చేస్తున్నావో మీదే ఉంది కనుక ఓ 25 పేజీల పుస్తకం, దాన్ని కంఠస్థం చేయడానికి పెద్ద మీకేం కష్టపడాలా ఏంది, కూర్చుంటే టక్కమని మాకు 2 గుంటుల్లో మొత్తం అంతా కంఠస్థం చేసి పక్కన వారేస్తూ ఉంటారు. మీరు మహా చేశారులేండి, ఏదైనా ప్రయోగం చేయాల్సి వచ్చేటప్పటికి మేం చేస్తేనే సవ్యంగా ఉంటుంది తప్ప మీరేం చేయగలుగుతారని వీళ్ళు ఉంటుంటారు. ఏదో చిన్న చిన్న వాదోపవాదాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయండి ఇట్లాగా వాళ్ళ మధ్య కూడా. అలాగే పాపం వేదవ్యాసుడు కొంతమందికి అగ్నిపురాణం చెప్పాడు, కొంతమందికి శివపురాణం చెప్పాడు, కొంతమందికి బ్రహ్మపురాణం చెప్పాడు, కొంతమందికి వాయుపురాణం చెప్పాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పురాణం నేర్పితే వాళ్ళల్లో వాళ్ళకి నాది గొప్ప అంటే నాది గొప్ప అనే వాదాలు ఉపవాదాలు చాలా జరిగాయి, వాస్తవం. ఇవన్నీ కొంచెం ఎక్కువ అయ్యేటప్పటికి పాపం వాటిని సెటిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. సెటిల్ చేయడానికి వేదవ్యాస భగవానుడు మధ్యాహ్నిక కాలంలో స్నానం చేయడానికి నదికి వెళ్ళాడండి ఆయన. ఈ శిష్యులందరూ కూడా బాగా వాదాలు ఆడుకుని అసలు ఇదంతా కాదర్రా, మనలో మనకి వాదాలు ఎందుకు కనుక, వాదాలైతే ఏం చేస్తాయండి, మొట్టమొదటి మాట, తర్వాత జుట్టు, తర్వాత చెయ్యి దాకా పెడతాయండి. అంచేత మనలో మనకి ఇలాంటి వద్దు, గురువుగారి దగ్గరే పోదాం పదండి, ఏది కరెక్టో ఆయన్నే డిసైడ్ చేయమని అడుగుదాము అని అందరూ వచ్చి ఈయన స్నానానికి వెళ్ళి నదిలో దిగితే ఆ నది ఒడ్డున అంతా కూడా గోష్ఠిగా నిలబడ్డారటండి. పురాణం చెప్పిన మాట మేము చెప్తున్నాం, మేమేం సొంత కథలు కల్పించి చెప్పటం లేదండి. వాళ్ళు చెప్పినట్టుగా కథలు కల్పించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇది పురాణం చెప్పిన మాట మనం చెప్పుకునేది. వాళ్ళందరూ అలా నిలబడి ఉన్నారు అక్కడ, గురువుగారు పైకి వస్తే అడుగుదాము అని. గురువుగారే కదండి, శిష్యుడే, గురువు ఎప్పుడు గురువే. పాపం వాళ్ళ మొహాలు చూడగానే గురువుగారికి అర్థమైంది, ఓహో మనవాళ్ళు దీనికోసం వచ్చి ఉంటారు. వాళ్ళు అడగక్కర్లేకుండానే గురువుగారు చెప్పాలి అని అనుకున్నాడు. ఆ చెప్పేది ఒడ్డుకొచ్చి చెప్పడం కాదు, నీళ్లలో నిలబడి చెప్తే దానికి బలం ఎక్కువ, చేతులు ఎత్తి చెబితే దానికి బలం ఎక్కువ, సూర్యుడి ముందర చెబితే దానికి బలం ఎక్కువ. అందుకోసం భూత్వా ఊర్ధ్వబాహు అద్య అత్ర, ఈ నీళ్లల్లో నిలబడి ఈ మధ్యాహ్న సమయంలో ఈ సూర్యుడి ముందర సత్యపూర్వం బ్రవీమివః, నేను నిజం చెప్తున్నానర్రా, హే పుత్ర శిష్యాః శృణుత. నాకు
కొడుకుల కంటే చాలా ప్రీతిపాత్రులలా మీరందరూ కూడా. మీ అందరికీ నేను చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. ఏమిటది? న మంత్ర అష్టాక్షరాత్పర నాస్తి నారాయణాత్పర. అష్టాక్షరీ మంత్రాన్ని మించిన మంత్రము లేదు, నారాయణుని మించినటువంటి దైవము లేదు. ఇది నేను చెప్పేటటువంటి ప్రమాణము అన్నాడండి ఆయన. ఋషుల మాటని నమ్మాలనుకున్న వాళ్ళ కోసం ఇవి కాదు. మేమే ఋషుల కంటే గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళకి వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళని కాస్త జాలి పడుతూ వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఏమవుతారో ఎక్కడికెడతారో తెలియదు కనుక. మన ఆండాళ్ళ తల్లి అలాంటి మంత్రాన్ని ఇస్తే, ఆమె సోదరుడు కనుక రామానుజుల వారు కూడా ఇంత ఉదారంగా గోదాదేవి గోపికలకి ఇస్తే, మనం ఈ లోకంలో ఉండేటటువంటి ఈ జనులకి, రుచి కలిగిన వారికి, శ్రద్ధ ఉన్నవారికి, బాగుపడాలనుకున్న వారికి, జాతి కుల మత లింగ వయో భేదం లేకుండా మనం మాత్రం ఎందుకు ఇవ్వకూడదు అని అనుకుని గోపురం ఎక్కి అక్కడి నుంచి ఒక్కసారి లోకానికి విరజిమ్మితే, గురువుకి కోపం వచ్చినా నేను నరకానికైనా వెళ్ళడానికి సిద్ధం, ఇది కనుక తప్పైతే, తాను చేసింది కనుక దోషమైతే నరకంలో పట్టానికైనా నేను వెనుకాడేది లేదు. రామానుజుల వారు ఆవేళ అలాగ చెప్పి గురువుగారి మనస్సుని దోచుకోగలిగారు. ఆయన తనకి శాపం పెట్టాలనుకున్న గురువుగారికే హృదయం కరిగి రామానుజుల వారిని అమాంతం వాటేసుకునేటట్టు చేసుకున్నారు. ఆయన అక్కడితో ఆగలేదండి గురువుగారు. ఎంత కరిగిపోయారంటే, నా కొడుకైనటువంటి తిర్కాళ్వాన్ అని ఓ పిల్లాడు ఉండేవారండి. గోష్ఠీ పూర్ణులకి రామానుజుల వారికి మంత్రం ఇచ్చినటువంటి మంత్ర అర్థం చెప్పినటువంటి మహనీయులు గోష్ఠీ పూర్ణులు అంటారు. తిరుక్కోట్టియూర్ నంబి అని అంటారు వారిని. వారికి గుండె ఎంత కరిగిపోయిందంటే, తన కుమారుడైనటువంటి తిర్కాళ్వాన్ అనేటటువంటి పిల్లాడిని పిలిచి, నాయనా నువ్వు వెళ్ళి రామానుజుల వారి దగ్గర శిష్యరికం చేయి. రామానుజ, ఈ పిల్లాడిని ఇహ నువ్వే పెంచాలి, ఇతనికి జ్ఞానం నువ్వే ఇవ్వాలి. ఇప్పటిదాకా మేమిచ్చింది ఒక నూతిలో పోసిన కప్పలాంటి జ్ఞానాన్ని మేమిచ్చామయా, నీది అతి విశాలమైనటువంటి గంభీరమైన సముద్రం లాంటి విజ్ఞానం కనుక నువ్వు ఈ పిల్లాన్ని నీ మార్గంలో తయారు చేసి రాబోయే కాలానికి ఉత్తమమైనటువంటి స్థితిని కలిగించే బాధ్యత నీకే అప్పగిస్తున్నా. రామానుజుల వారికి ఎంతమంది గురువులు ఉన్నారో, ఎంతమంది రామానుజుల వారిని మొదట్లో కొంచెం అనుమానించి, కొంచెం కోపగించి, లేదా అవమానించి, లేదా విషం పెట్టి ఇంకొక రకంగా చేయాలని అనుకున్నారో, అలాంటి గురువులందరూ కూడా చివరికి పరిణామం చెంది పరిపాకం హృదయంలో పొంది తమని రామానుజుల వారికి సేవకులుగా అప్పగించుకున్నారు. తమ కొడుకులనో, లేకపోతే కొడుకులు లేకపోతే తమ తమ్ముళ్ళనో, లేకపోతే తమ బంధువులనో రామానుజుల వారికి శిష్యులుగా చేసి, మేము నేరుగా మా కొడుకుని ఇవ్వగలిగే అవకాశం లేకపోయినా ఇదిగో ఇతన్ని నేను నీకు అప్పగిస్తున్నా, ఇతన్ని నీ తరువాత అంతవాడిగా తయారు చేసేటటువంటి కృపని చూపుమా అని ఆశ్రయించారండి. ఈ నారాయణ మంత్రాన్ని మనకిచ్చిన మహనీయులు రామానుజాచార్య స్వామి. అందుకే మనం అందరం అనుకుంటామండి, రామానుజ దాసులము. ఒకటే కుటుంబం అండి మా అందరిది. ఏం కుటుంబం మంది? రామానుజ దాసులం. మంది ఒకటే కుటుంబం, ప్రపన్న కుటుంబం, వైష్ణవ కుటుంబం. ఇది ఆత్మబంధము. శారీరకంగా రకరకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఒకటిది తెల్ల శరీరం, ఒకటిది నల్ల శరీరం. నీ తెల్ల శరీరాన్ని నల్లగా నేను మార్చలే, నీ నల్ల శరీరాన్ని తెల్లగా నేను మార్చలేను. నీది కొంచెం సైజు కలిగిన శరీరం అయితే దాన్ని నేను తగ్గించలేను. మరీ బొత్తుగా నువ్వు ఇలా ఉంటే దాన్ని
ఇంతలా ఉష్షుమని కాస్త గాలి ఊది దాన్ని పెంచలేను, అవేం మనం చేయలేం. శరీరాలని మనం మార్చలేము, మార్చినా అవి ఉండవు కూడా. అంటే దానికోసం మన ప్రయత్నం ఏం లేదండి. శరీరాల్లో మనమే హ్యాండిల్ చేయదలుచుకోలేదు. కానీ ఇవి పోవడం అనేది ఖాయం కనుక దాని వెనక ఉండే మనని చూసుకుందాం. మనం అందరము ఒకళ్ళ కంటే ఒకళ్ళు ఎవ్వరూ తేడా కలిగిన వారం కాము. మనందరం ఒకటే ఆకృతి, ఒకటే ప్రవృత్తి, ఒకడే మన పాలిటి రక్షకుడు, ఆయన నారాయణుడు. ఆయనకి మనం అందరం కూడా సమాన బంధువులం. అందరం లక్ష్మీదేవితోటి ఏ రకమైనటువంటి అనురాగము, ఆప్యాయత ఆయన చూపిస్తాడో మనతోటి కూడా అంత అనురాగాన్ని, ఆప్యాయతని ఏమీ కొరత పెట్టడండి ఆయన. ఏ రకమైన పక్షపాతము చూపడు ఆయన. గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతానికి ఆ మంత్రాన్ని మనకిచ్చి, ఈ మంత్రములో నిష్ఠ కలిగినటువంటి మహనీయులు మనకి ముందుంటే మనం మంచిగా నడవగలుగుతాం. మంత్రం మనకి తెలిసినా దానిని ఆచరణలోకి తెచ్చుకోవాలి అని అంటే ఎవడైనా కాస్త మన ముందుండి చూపేవాడు కావాలి. మనుషులం కదండి, అనుకరణ జీవులం మనం. మిగతా ప్రాణులైతే దేని పని అది చేసుకుంటాయి. మనిషి అలా ఉండడండి. మనిషి పక్కాడు ఏం చేస్తున్నాడో చూసి అలా చేయాలనుకుంటాడు. తన ఇష్టం వచ్చినట్టు తను ఉండొచ్చు కదండి, ఉండడండి. వాడేం చేస్తున్నాడు, అయితే వాడికంటే గొప్పగా చేయాలి. వీడేం చేస్తున్నాడు, వీడికంటే గొప్పగాని. అరే నీకు వాడు వీడు ఎందుకురా అంటే ఏమిటోనండి, అదే లక్షణం అండి. మనిషి అనుకరణ ప్రాణి. ఎవడైనా చేస్తుంటే చూసి త్వరగా నేర్చుకోగలుగుతాడు. అందుకే మనకి మంచిగా నడిచే వ్యక్తులని మనం ముందు పెట్టుకుంటే వాళ్ళని చూసి మనం కూడా మంచిగా నడక నేర్చుకోవచ్చు, మనం కూడా బాగుపడచ్చు. ధనుర్మాస వ్రతాన్ని చేయాలి అని గోదాదేవి అనుకున్నప్పుడు గోపికలందరినీ తనతో పాటు తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి మంత్రసిద్ధి, మంత్రనిష్ఠ కలిగినటువంటి మహనీయులు కొందరు ఇంకా ఈ గోష్ఠిలో రాకుండా ఆగి 10 మంది ఉండడం చేత ఆ 10 మందిని ఒకసారి ప్రార్థన చేసి వాళ్ళని కూడా మనం ముందర పెట్టుకుందాం, వాళ్ళ మార్గదర్శనాన్ని కూడా మనం తీసుకుందాం, అప్పుడు మనం ముందుకి సాగుదాము అని గోదాదేవి 10 మందిని మేలుకొల్పే ప్రయత్నం చేస్తోంది అని మనకు తెలుసు. అయితే ఇంత ఉపన్యాసం చెప్తే మరి అందరూ వినరు కదండి. అందుకోసమని గోదాదేవి ఇంత హడావిడి పెట్టకుండా 10 మంది గోపికలు రాలేదు ఇప్పుడు మనతో పాటును. కానీ ఆ 10 మందిని మనం వదిలిపెట్టి వెడితే పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఎక్కడ కోల్పోతారో. అమ్మకి చూడండి, తన పిల్లల్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, మంచి ఇంట్లో అందమైనటువంటి స్వీట్స్ తయారు చేసింది. 3 పిల్లలు తన దగ్గర ఉన్నాడు. ఒకడెవడో ఏ చదువుకోవడానికో పరీక్షకో బయటికి వెళ్ళాడు. వాడు 3 తన దగ్గరున్న దూరంగా ఉన్నవాడిని ముందర తలుచుకుంటుందండి. వాడు కూడా ఉంటే బాగుండు కదా, మేము ఇంతమంది ఉన్నాం కదా, వాడు కూడా ఉంటే చక్కగా ఆనందించే. ఎందుకు వాడిని తలుచుకోవడమో మనకి తెలియదండి. ప్రేమ లక్షణం అది. ఎవ్వరూ తన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా మిస్ కాకూడదు. గోదాదేవి అందుకోసమని ఒక 10 మంది పిల్లలు రాకపోతే తాము పొందే ఆనందాన్ని వాళ్ళు పొందాల్సి ఉంటుండగా వాళ్ళకి ఎందుకు కోల్పోవాలి కనుక వాళ్ళని కూడా తమతో పాటు తీసుకొని అందరు కలిసి కృష్ణ సన్నిధానానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఒక్కొక్కరిని మేలుకొల్పుతోంది. అయితే వాళ్ళంత త్వరగా లేస్తారేమిటి, నిద్రపోయేటోళ్ళు. వాళ్ళని కొంచెం బతిమాలాలి, లేకపోతే బామాలాలి, లేకపోతే కసరాలి, లేకపోతే కొంచెం కేకలు వేయాలి. ఏది ఉపాయం అవసరమైతే ఆ ఉపాయం చేస్తోంది గోదాదేవి. అప్పుడప్పుడు కొంతమందిని పొగడాలి, అప్పుడు వాళ్ళు కొంచెం కరుగుతారు.
సరే, ఎవరి విషయంలో ఏ ఉపాయం చేస్తే మంచిదో వాళ్ళ విషయంలో ఆ ఉపాయాన్ని చేస్తూ మొత్తానికి అందరినీ తనతో పాటు తీసుకెళ్లే ఉద్యమం గోదాదేవి చేస్తోంది. ఇది పై కథ. కానీ కొంచెం మనం జాగ్రత్తగా వెనక్కి చూస్తే మనని నడపగలిగినటువంటి మహనీయులు ఎప్పుడైనా సరే వాళ్ళు కాస్త మన విషయంలో ఉదాసీనంగా ఉన్నా మనం వారిని అనునయించి, మనం వారిని ఆశ్రయించి, వారికి అనుకూలంగా ఉండి, వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క చూపు, వారి యొక్క దయ మన మీద ప్రసరించేటట్టు చేసుకుని అప్పుడు వారి ముందు మార్గదర్శనంలో మనం నడవటం అనేది మనకి శ్రేయోదాయకం. అందుకోసమని అలాంటి వారిని ఒక్కొక్కరిని మేల్కొలిపే విధానాన్ని గోదాదేవి చూపిస్తుంది. ఇది మనం తెలుసుకుంటున్నాం ఈ పాటల్లో. అందులో నిన్నటి దాకా ఓ 6గురిని మేల్కొల్పి తనతో పాటు చేర్చుకుంది గోదాదేవి. 7వ గోపికని ఈవేళ లేపింది. అయితే నిన్నటి గోపిక వాళ్ళ బాధ్యతల్ని నెరవేర్చుకోవడంలో చాలా నిష్ణాత. అంటే తమకి ఏది కర్తవ్యమో ఆ కర్తవ్యాన్ని ఎప్పుడు మర్చిపోరు. మాకు భక్తి ఉంది కదా అని, దేవుణ్ణి పూజిస్తున్నాం కదా అని వాళ్ళు ఎప్పుడు కూడా తమ యొక్క బాధ్యతల్ని నిర్లక్ష్యం చేసి ప్రవర్తించరు. బాధ్యతల్ని సిన్సియర్గా నెరవేర్చుకునేటటువంటి లక్షణం వాళ్ళలో ఉంటుంది. అయితే కొంతమంది తమకు ఉండేటటువంటి భక్తి చెదిరిపోకుండా ఉండడం కోసం అవసరమైతే బాధ్యతలనైనా పక్కన పెట్టి భగవంతుడి దగ్గర ప్రవర్తిస్తుంటారు. అది విశేష ధర్మం అని అంటాం. దేవుడికి సవారీ పెడుతూ ఉంటుంది కదండి, ఎప్పుడైనా మీరు చూసారా? దేవుడి తిరువీధి ఉత్సవం అంటుంటారు, శోభాయాత్ర. దేవుని ఆలయంలోంచి తీసుకుని వాహనం మీద ఎక్కించి ఏదో ఆలయం చుట్టూనో లేకపోతే ఊరి చుట్టూనో తిప్పి తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని సేవలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సేవ జరిగేటప్పుడు కొంతమంది ఆ దేవుణ్ణి మోస్తున్నారు అనుకోండి. అది సాయంకాలం 5:30, 6 అయిందనుకోండి. 5:30, 6 అయ్యేటప్పటికి చేయాల్సిన పనేంటి? సూర్య అస్తమయం అవుతోందంటే సంధ్యావందనం చేసుకోవాలి. అది దానికి కూడా ఒక నియమం అన్నమాట అండి. సూర్యుడు ఉదయిస్తూ ఉండగా చూస్తూ ఉపస్థానం చెప్పాలి, లేదా అర్ఘ్యం ఇవ్వాలి. 2 రకాలు ఉన్నాయి. అలాగే సూర్యుడు అస్తమిస్తూ ఉండడం చూస్తూ అర్ఘ్యం ఇవ్వడమో ఉపస్థానం చెప్పడమో ఏదో చేయాలి అని నియమాలు. మరి ఆ టైం దాటిపోకూడదు కనుక అని ఈ దేవుణ్ణి మోస్తూ ఉండేవాళ్ళ మధ్యలో అక్కడి టక్కమని దింపేసి వెళ్ళిపోయి సంధ్యావందనం చేసుకొస్తామని చేసేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ మన వాళ్ళు దానికి అంగీకరించరు. ఎందుకని? అసలు నువ్వు సంధ్యావందనం చేయడం దేనికోసం? అది ఫలితం ఇస్తుందేనా? కాదు కదా. నువ్వు చేసే పని ఫలితం ఇవ్వదు. దీన్ని వాడు చూసి నేను చెప్పినట్లుగా మంచి పని చేస్తున్నావు భేష్, ఫలితం ఇచ్చేది వాడు. కర్మ ఫలితం ఇవ్వదండి. కర్మ ఎవడి కోసం చేస్తున్నావో ఆ భగవంతుడు ప్రసన్నుడైతే నీకు ఫలితం వస్తుంది. నువ్వు సంధ్యావందనం చేయడం భగవత్ ప్రీతి కోసం. ఆ భగవంతుడే ఇప్పుడు అర్చామూర్తిలో ఉన్నాడు. ఆయన సేవలో నువ్వు ఉండేటప్పుడు ముందు ఆయన సేవ చేయడమే ప్రధానం. మరి కర్మ మిస్ అయిపోతుంది కదండి. మిస్ కావద్దు. ముందర భగవత్ కర్మ చేస్తూ అది పూర్తి చేసి సవ్యంగా పూర్తి చేసి ఇది అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. మరి కాలం దాటిపోయింది కదండి. అయితే అది సినిమా చూస్తున్నో, టీవీ చూస్తున్నో, కబుర్లు చెప్తున్నో, ఆటలు ఆడుతున్నో, పాటలు పాడుతున్నో, పాడు పనులు చేస్తూనే నువ్వు సమయాన్ని వ్యర్థం చేయలే. దేవుడి సేవలోనే గడిచింది కనుక అలాంటి ఎప్పుడైనా నీకు ఆలస్యం చేస్తూ కర్మ టైం కనుక అతీతమైనట్టయితే ఆ కాలాతిక్రమణ దోషాన్ని లేకుండా చేయడం కోసం ఇంకో అర్ఘ్యప్రదానం పెట్టారు దానికి. చేత అది చేసుకో. లేదా అలాంటి నువ్వు కాలంలో కనుక చెయ్యకపోతే చేయాల్సిన పనిని ఆ టైములో
నువ్వు భగవత్ సేవలో ఉండి కనుక అది మిస్ అయితే ఆ మిస్ అయినటువంటి గ్యాప్ని ఫిలప్ చేయడం కోసం నీ కోసమని కొంతమంది మహానుభావులైనటువంటి ఋషులని కేటాయించి పెట్టేటండి దేవుడు. ఎంతమందో తెలుసునా? 3 కోట్ల మందిని పెట్టేటండి. అట్లా ఒకళ్ళు ఇద్దరు కాదండి. మీరు ఎప్పుడైనా చేయాల్సినటువంటి పనిని ఆ సకాలంలో దేవుడి సేవలో ఉంటూ చేయలేకపోతే కాలం దాటిపోతుంది అనేటటువంటి దోషం మీకు రాకుండా ఉండడం కోసమని తిస్రకోట్య మహర్షయ నిత్యం కురుతే. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మీకోసమని ఆ పనిని చేసి పెట్టడానికి రెడీగా చాలా బాగుందండి. అయితే రేపు మేము చక్కగా పూజా కార్యక్రమాన్ని మానేసి టీవీలో సీరియల్ వస్తుందండి కనుక దాన్ని చూస్తూ కూర్చుంటామంటే నో, అప్పుడు నీకు పాతది కూడా ఉన్నది కూడా పోతుంది. ఇతరమైనటువంటి వ్యర్థమైన పనులు చేస్తూ కాలం పాడు చేసుకుంటే కాదు, భగవత్ సేవలో నువ్వు ఉంటూ కనుక కాలం చేయవలసిన పని, కాలికమైనటువంటి పనిని నువ్వు చేయలేకపోతే అలాంటి దాన్ని వాళ్ళు చేసి పెడతారు నీకోసం. అయినా ఆ పని నీకు పూర్తి ఎంతవరకు నువ్వు భగవత్ సేవలో ఉన్నావండి, ఈ భగవత్ సేవలో అలా తిరుగుతూ 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 భగవంతుడు మళ్ళీ తన గుడికి వచ్చేదాకా ఉండాలి కదా. మళ్ళీ ఆయన తన గర్భగేహాన్ని చేరడానికి రాత్రి 12:30 1 గంట అయిందనుకోండి, డజంట్ మ్యాటర్, వెళ్ళు. 1 గంటన్నరకే నువ్వు వచ్చి అప్పుడు చేసుకోను. ఆ సాయంకాలం 5:30కి 6కి చేయాల్సినటువంటి ఆ కాలం దాటిపోయినటువంటి పనిని రాత్రి నువ్వు 1 గంట అయిన తర్వాత ఇప్పుడైనా చేసుకో, పర్వాలేదండి. దోషం కాదండి అది, అది దోషం కాదు, అది తప్పు కాదు. దానివల్ల కర్మ కాల అతిక్రమణ అనేటటువంటి పాపము నీకు అంటదు, రాదు. ఎందుకంటే నీ తరఫున ఎవడో అయితే చేసేసాడు, నువ్వు చేయాలి కనుక తర్వాత నీకు టైం ఎప్పుడు దొరికితే అప్పుడు నువ్వు కూడా చేసుకుంటున్నావు. అంచేత నీకు అది పెద్ద బాధపడాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి అంశం కానే కాదు. శాస్త్రం అంగీకరించిందండి. చూడండి, సాధారణంగా కొంతమందికి స్తోత్రాలు చదువుతున్నారు, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతున్నారు అనుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది ఒకటే మంత్రం అండి. అందులో ఎన్ని పేర్లు ఉన్నాయి? విష్ణు సహస్రనామంలో ఎన్ని పేర్లు ఉన్నాయండి? సహస్రనామం అనే చెప్తున్నాం కదండి. పంచపాండవులు ఎంతమంది అన్నట్టు, పంచ పాండవులు ఎంతమంది అంటే వాడు ఆలోచించండి. పంచపాండవులు మంచం కోళ్ళల్లాగా 4 3 సహస్రనామం అనే చెప్తున్నావా మనం దాన్ని? 1000 నామాలు విడివిడిగా ఒక్కొక్కటి ఒక్కొక్క నామం అయినా జ్ఞాపకం పెట్టుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం విశ్వం విష్ణురు దగ్గర నుంచి ఆరంభిస్తే సర్వప్రహరణాయుధ దాకా ఒక్కటే మంత్రం అండి. సహస్ర మాలా మంత్రం అని అంటారండి. మాలా మంత్రాలు అంటారు. కొన్ని పెద్దగా ఉండేవి, కొన్ని అట్లాంటివి కూడా ఉంటాయి. కొన్ని 12 అక్షరాల మంత్రాలు ఉంటాయి, కొన్ని 1000 అక్షరాల మంత్రాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటటువంటిది విడివిడిగా 1000 నామాలు దాంట్లో ఉన్నా అది మంత్రత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వి దగ్గర నుంచి ప్రారంభిస్తే ధహ అని పూర్తయ్యేంత దాకా అది ఒక్కటే మంత్రం. దానికి సహస్రమాలా మంత్రం అని పేరు పెట్టారు. ఇది తెలిసిన వాళ్ళు సాధారణంగా వాళ్ళు చదువుతుండగా మధ్యలో ఎక్కడ ఆపరండి. పొరపాటున ఎక్కడ ఆపాల్సి వస్తే మళ్ళీ మొదటి నుంచి ఆరంభిస్తే మళ్ళీ చదవడం ప్రారంభిస్తారు. కొందరికి అట్లాంటి నియమం ఉంటుంది అనుకోండి. ఇప్పుడు నువ్వు విష్ణు సహస్రనామాన్ని కూర్చుని పారాయణ ప్రారంభించావు. ఏదో సుమారు 50 శ్లోకాల దాకా అయిపోయాయి. అనుకూలస్య తావర్త పద్మీ పద్మనివేక్షణ పద్మనాభోర విందాక్ష పద్మ గర్భశరీర భృతు దగ్గర ఉన్నావు నువ్వు. ఇలా ఉండేటప్పుడు
దేవుడు వాహనం మీద వస్తున్నాడు అనుకోండి, బయట ఆలయంలో ఉండేటువంటి దేవుడు నీ ఇంటి ముందరికి వాహనం మీద వస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏమండి, విష్ణు సహస్రనామాన్ని ఆపాలా? అదేమో మాలా మంత్రం ఆయన. మధ్యలో ఆపితే మళ్ళీ మొదటి నుంచి చదవాలి. అబ్బా సగం అయిపోయింది, మళ్ళీ మొదటి నుంచి ఎవడు చదువుతాడు? అబ్బా అసలు ఒకసారి చదవడమే కష్టం అండి. అదేదో బాధ్యతగా పెట్టుకున్న వాళ్ళు చూడండి, ఒక్కసారి మొదటి నుంచి ఎవరు దాచేది, అమ్మయ్య పీడ ఈ వేళటికి విరగడైంది అని ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇప్పటిదాకా సగం చదివేసా, ఇంకా మళ్ళీ ఆపితే మధ్యలో వస్తుందని దేవుణ్ణి నువ్వు కేర్ చేయకుండా కూర్చుని సహస్రనామాన్ని పూర్తి చెయ్యకూడదు. నువ్వు నామాలు ఏ దేవుడు కోసం చదువుతున్నావో ఆ దేవుడే వచ్చేటప్పుడు దీన్ని ఇక్కడ ఆపు. అనుకూలస్య తావర్త, అక్కడికి ఆపే, పర్వాలేదు. వెళ్ళి ఆ దేవుణ్ణి చేయవలసిన ఉపచారాలేవో చేసి అక్కడి నుంచి దేవుణ్ణి సాగనంపి మళ్ళీ పక్కన కూర్చున్న వాళ్ళతో ఎప్పుడో నీ లేరు ఫ్రెండ్ ఎవడో కనిపించాడు కదా అని వారితో అక్కడి నుంచి మళ్ళీ చెత్తా చెదారం మాట్లాడుతూ కూర్చుని మళ్ళీ అరగంట టైం, అది మళ్ళీ ఒప్పుకోలేదండి. దేవుడి సేవ వరకు నువ్వు చేయాల్సినటువంటిది వెళ్ళి అక్కడ చేసి, ఆ దేవుడికి పళ్ళు కొబ్బరికాయలు ఇస్తారు కదండి, హారతి గట్రా ఇస్తారు కదండి, దేవుడి దగ్గర మళ్ళీ తీర్థం సెటారి ఏదో అందులో వాడు పారపండ ఎంతో ఇస్తాడు, దాన్ని తీసుకుని మళ్ళీ లోపలికి వస్తారు. ఇదంతా చక్కగా నువ్వు చేసి మళ్ళీ రా. ఇదివరకు ఎక్కడ ఆపావు? శతావర్త దగ్గర ఆపావు, అక్కడి నుంచే కంటిన్యూ చేయొచ్చు. నువ్వు పద్మీ పద్మనిభేక్షణ అంటూ ముందరికి సాగించవచ్చు. అది దోషం కాదు, నువ్వు చేసే పారాయణకి మరింత బలాన్ని ఇస్తుంది. కంటిన్యూ చేసుకోవచ్చండి. అదే క్రమంలో నిన్ను ఉద్ధరించినటువంటి, నీకు మంత్రోపదేశం చేసిన వాళ్ళు, అలాంటి ఒక గురువు ఒక ఆయన వచ్చారు అనుకోండి మీ ఇంటికి, ఆ టైంలో నువ్వు సగంలో ఉండేటప్పుడు కొడితే అప్పుడు మనం ఏమంటామండి, ఇప్పుడు పారాయణలో ఉన్నాను, ఇప్పుడు లాభం లేదు, అంచేత వెయిట్ చేయనివ్వండి అనకూడదు. మర్యాద చూపదగినటువంటి పెద్దలైనటువంటి వ్యక్తులు వచ్చినట్లయితే వెళ్ళి నువ్వు ఎక్కడ దాకా చదివావో అక్కడ దాకా చదివి అక్కడ ఆపి వారి దగ్గరికి వెళ్ళి వారిని స్వాగతించి వారికి చూపించాల్సినవి చూపించేసి ఏర్పాట్లు చేసేసి తిరిగి మళ్ళీ వచ్చి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఆపావో అక్కడి నుంచి నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు, తప్పేం కాదు. అది దానివల్ల దోషం రాదు, పాపం రాదు. దీన్ని ఏమంటాను? దీన్ని విశేష నియమము. మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు అనేది సామాన్య నియమం అండి. ఆపితే మళ్ళీ మొదటి నుంచి చదవాలి అనేది సామాన్య నియమం అండి. ఇలాంటిది విశేష నియమము అంటారు. చూడండి, ఒక స్ప్రింగ్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లాగి పెట్టాలండి, ఇలా లాగి ఇక్కడ దాకా తగిలించాలి. దాన్ని ఇక్కడ దాకా లాగాం, వదిలితే ఏమవుతుందండి, టక్మని మళ్ళీ పోతుంది, మళ్ళీ మొదటి నుంచి లాగాల్సి వస్తుంది కదా. సాధారణంగా ఇలా అనుకుని మధ్యలో ఆపితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందేమో అంటారు. కానీ ఇందాక ఇప్పుడు మేము చెప్పిన సన్నివేశాలు లాంటివి ఇక్కడ దాకా లాగి ఇక్కడ ఒక హుక్కు పెట్టి అప్పుడు పనిచేసి మళ్ళీ ఇక్కడి నుంచి లాగడం లాంటిది అనమాట. మీరు 50 అడుగుల దూరం నడవాలనుకోండి, 25 అడుగులు నడిచారు, కాళ్ళు నొప్పి పెట్టాయి, అక్కడే చతికిలబడ్డారు, మళ్ళీ 1 నుంచి నడవాలా? 1 నుంచి మళ్ళీ ఎక్కాలా పైకి? అక్కర్లేదండి. మీరు 30 దగ్గర చతికిలబడితే నెక్స్ట్ వేసే అడుగు 31 దగ్గర నుంచి హాయిగా మీరు వేసుకోవచ్చు కదా, చేసినంత వ్యర్థమైతే పోదు కదా. అలాగే భగవంతుడి సేవలో నువ్వు నియతముగా ఉండేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, భగవంతుడి సేవలో లేదా ఆ భగవత్తత్వాన్ని కూడా నీకు ప్రసాదించినటువంటి ఆచార్యులకి నువ్వు చేసేటటువంటి ఏదైనా ఒక కార్యంలో ఎప్పుడైనా ఒకవేళ మధ్యలో ఇట్లాంటి అవసరాలు ఏర్పడితే అది చేసి అక్కడి నుంచే నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు. అప్పుడు మధ్యలో ఆపినా అది దోషము అవ్వదు.
దీన్ని ఏమంటాను? దీన్ని విశేష ధర్మము, విశేష నియమము అని అంటాం అనమాట. ఏమంటాను దాన్ని? ఎక్స్క్లూజివ్ కాజెస్, ఎక్స్క్లూజివ్ కాజెస్ అంటాం అనమాట. అంటే ఎక్సెప్షనల్ కేసెస్ అంటాం. అయితే ప్రతిదీ మనం దాంతో సమానం చేసుకుని ప్రతిదీ ఎక్సెప్షనల్ క్లాసులో తీసుకొచ్చేయకూడదండి, తీసుకురావడానికి వీలు ఉండదు అలాగా. ఈవేళటి గోపిక ఇలాంటివి చక్కగా గుర్తించినటువంటి మహానుభావులు. ఎందుకంటే మనకి జీవితంలో అన్ని రకాల అవసరాలు ఏర్పడతాయండి. చేత అన్ని రకాల వాళ్ళు మన ముందర మార్గదర్శకులుగా మనకు ఉండాలి. ఆయా సన్నివేశంలో వాళ్ళు మనకి దాన్ని చెప్పి మనం నడపగలుగుతారు. ఈవేళటి గోపిక అట్లాంటిదండి. నిన్నటి గోపిక కర్మ ఆచరణలో పరినిష్ఠితమైనటువంటి జ్ఞానం కలవాళ్ళు కనుక వాళ్ళు పాలు చిలకడం, పెరుగులు చేయడం, వెన్నలు తీయడం, నేతులు కాయడం ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఈవేళటి గోపిక వాళ్ళ ఇంట్లో వాళ్ళు తమ నిత్యమైనటువంటి పశువుల్ని పాలించేటటువంటి బాధ్యతను కూడా వదిలిపెట్టి కృష్ణుడి దగ్గర, కృష్ణుడి వెనక ఉండి తిరిగేటటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళు కర్మ ఆచరించేవాళ్ళు, వీరు కర్మను వదిలిపెట్టిన వాళ్ళు. అంటే తప్పు కాదండి, నో. వాడు కర్మ చేయడం వల్ల ఫలితము వాడు కోరటం లేదు, వీడు కర్మ వదలడం వల్ల దానివల్ల వచ్చేది ఏదో అది వీడు కోరటం లేదు. వాడు కర్మ చేయడము కృష్ణుడి కోసం. వాళ్ళు పాలు తీయడమైనా, పెరుగులు చెయ్యడమైనా, వెన్నలు తీయడమైనా అది కృష్ణుడి కోసమని. వీడి ఈవేళ ఈ పశువుల్ని ఇట్లా వదిలి వెనక తిరగడం అనేటటువంటిది కృష్ణుడి ఆదేశం కనుక కృష్ణుడి కోసమని. చేత వీడు చెయ్యడము చెయ్యకపోవడం అనేవి రెండూ వీళ్ళకి ఫలితాన్ని ఇచ్చేవి కావు. ఫలితం ఇచ్చేది కేవలం కృష్ణుడు మాత్రమే తప్ప మరొకడు కానే కాడు, మరొకటేది కానే కాదు. అయితే ఇది విశేష ధర్మాల్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాల్సమండి. దాంట్లో ఎప్పుడు కన్ఫ్యూజన్ పనికిరాదు. మనకు తోచినట్టుగా మనం దానికి వ్యాఖ్యానాలు చేయడానికి పనికిరాదు. దాని నిర్ణయాలు ఆయనే చేసి పెట్టాడు. అట్లాగా మత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్యది. ఎప్పుడైనా అలాంటి దాంట్లో నా సేవలో ఉండేటప్పుడు వాళ్ళ డ్యూటీస్లో కొంచెం వెసులుబాటు ఏర్పడ్డా నేను దాన్ని బేర్ చేస్తానయ్యా, సహిస్తా. అలాంటి దానికోసం నేను వేరే వ్యవస్థ చేసి పెడతా, పని పాడవనివ్వను నేను, ఇంకొకరి చేత ఆ పని జరిగించేటట్టు చేస్తా. ఇది ఆయనే చెప్పిన మాట. అందుచేత మనం దాన్ని యథాతథంగా స్వీకరిస్తా. ఈవేళ గోపిక పైసలు ఉన్నాయనుకోండి బాగానే. అయితే ఈవిడికి ఎంత పైసలు ఉన్నాయంటే, మామూలుగా ఇదివరకటి వాళ్ళంతా పాలు పితుక్కుని చక్కగా ఏదో వాటి పనులు చేసుకుంటూ దాన్ని పైసల కింద కన్వర్ట్ చేసుకుంటూ జీవించేవాళ్ళు. కానీ ఈవేళ పాలు పితికేవాళ్ళు లేరు వీళ్ళ ఇంట్లో. కృష్ణుడు వెంట తిరుగుతున్నాడు ఈవిడ గారి సోదరుడు. కృష్ణుడికి ఈవిడ సోదరుడు అంటే భలే ప్రేమండి. అందుకోసం ఆయన భుజం మీద భుజం చేవేసుకుని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడాను. మరి తిరుగుతుంటే ఇంట్లో పనులు చేసేవాళ్ళు ఉండరు కదా టైంకి. మరి పశువులకేమో టైంకి పాలు పితక్కపోతే వాడికి ఏడుపు వస్తుందండి. మీరు పశువుల్ని కర్రలతో కొడితే పశువులు ఏడవ్వండి. ఎప్పుడైనా చెక్ చేసి చూడండి, చూసుంటారు మీరు. దానికి గట్టిగా కొడితేనో దండిస్తేనో అవి ఎప్పుడు ఏడవ్వు. కానీ అవి ఇవ్వాల్సిన దాన్ని మీరు తీసుకోకపోతే ఏడుస్తాయి. సమయానికి వెళ్ళి మీరు పాలు పితుక్కుని తీసుకోకపోతే ఆ పాలు చేపుకొచ్చినప్పుడు బాధ భరించలేక అవి క్యారమని ఏడుస్తాయి. మనం దానికి పూర్తి విరుద్ధం అండి కదండి. మనకి ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుందంటే మనం ఏడుస్తాం. కానీ ఎవరికైనా ఇవ్వకపోతే తనకు ఉండేటటువంటి దాన్ని అవి ఏడుస్తాయండి. ఆకలేస్తే ఏడవదండి పశువు, దాహం వేస్తే ఏడవదండి పశువు, దానికి దెబ్బ తగిలితే ఏడవదండి, బాధ కలిగితే ఏడవదు. కానీ పాలు తీసుకోకపోతే ఏడుస్తుంది. ఎంత గొప్పవండి పశువులు అలా చూస్తే. మన దగ్గర దేవుడైనా వాడికి నిజంగా అవసరం లేకపోవచ్చు, తీసుకోకపోవచ్చు, వాడు తీసుకుంటాడేమో అని అనిపిస్తే చాలు మనకు అప్పుడే ఏడుపు ప్రారంభమవుతుంది. మనకి
చూడండి ఎంత విరుద్ధమైనటువంటి ధర్మమో మనుషులకి వాళ్ళకి. ఈవేళటి గోపిక ఇంట్లో పాలు పితికే వాళ్ళు లేకపోవడం చేత అక్కడ ఉండేటువంటి పశువులన్నిటికీ కూడా ఆ సమయం వచ్చినప్పుడు తన దూడలు రావాలి, పాలు తాగాలి, వాళ్ళైనా రావాలి, పాలు పితుక్కోవాలి. రాకపోయేటప్పటికి ఆ బాధని పట్టలేక ఆ పాలు చేపుకొచ్చేస్తుంటే అవి ఓ ఓ ఓ అని అరుస్తున్నాయిటండి. కొంతసేపటికి అరిచిన తర్వాత మరి అప్పటికీ రాకపోతే దూడని రైతు వచ్చినట్టు, దూడని విప్పినట్టు, ఆ దూడ తన దగ్గరికి వచ్చినట్టు, తన పొదుగులో మూతి పెట్టినట్టు, అప్పుడు పాలు తాను ఇస్తున్నట్టు అనుకుని పాలను కార్చేస్తున్నాయటండి. పాలను కార్చేస్తున్నాయటండి. దాంతో ఏమైపోయింది, మొత్తం ఇల్లంతా కూడా పశువుల శాల ఒక్కటే కాదు కదండి, మొత్తం ఇద్దరికి ఇళ్ళంతా వాళ్ళు పేడలతో అలుక్కుని అందంగా పెట్టుకునేవారేమో, ఈ ఇళ్ళన్నీ కూడా ఆ పాలతో 1-2 పశువులు కనుకనా, అందులో మామూలు పశువులు కాదండి, ఇప్పుడు ఈవేళ గేదెలు. గోపకుల ఇళ్లలో వాళ్ళకి ఆవులు ఉండేవండి, గేదెలు ఉండేవి, దాని తర్వాత గొర్రెలు ఉండేవి, ఏనుగులు కూడా ఉండేవండి. ఇన్ని రకాల జంతువులు ఎప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉండేవి. కానీ అప్పుడప్పుడు అవి మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈవేళ గేదెల్ని మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది. అంటే ఈ గోపికకి ఇంట్లో గేదెలు చాలా ఉన్నట్టున్నాయి. గేదెలనైతే మనం ఇంకా ఎక్కువగా గమనించవచ్చండి. వాటికి పిల్లల మీద ప్రేమ చాలా ఎక్కువ ఉంటుందండి ఆవుల కంటే. బహుశా మీకు తెలుసునేమో అనుకుంటాను. ఆవుకి తన పిల్లకి ఎప్పుడైనా జబ్బు చేస్తే రైతు ఆ దూడని తీసుకొని హాస్పిటల్కి వెడితే వచ్చేదాకా ఆవు ఎదురు చూస్తుందండి, ఏడవదు. కానీ గేదె అలా కాదండి. గేదె కనుక దూడకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ గేదె దాన్ని తట్టుకోలేక వెనకాత పరిగెడుతుందండి. ఆవుకి ఎప్పుడైనా దూడ చనిపోయింది అనుకోండి, చాటపెయ్య అని చేస్తారండి. దాన్ని ఆ స్కిన్ తీసి పాపం ఆ లోపలంతా కూడా దాన్ని గడ్డి గట్రా నింపి దానికి బాధ కలగకుండా ఉండడం కోసమని దాని ముందర పెడితే పాపం దాన్నే నాకుతూ నిజంగా పాపం దూడని నాకినటువంటి ఆ ఫీలింగ్ కొంతైనా పాపం అది అనుభవిస్తుందండి, తట్టుకోగలుగుతుంది. గేదె అలా తట్టుకోలేదు. గేదెలకి ఆవుల కంటే తమ పిల్లల మీద ప్రేమ చాలా ఎక్కువ, చాలా అధికం ఉంటుంది దానికి. మేము చూసామండి కొన్ని చోట్ల దూడలు ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఏ బండిలోనో ఎక్కించుకున్నప్పుడు ఆ వెనకాతల బండి వెనకాతల ఆ గేదె కూడా పరిగెడుతూ 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 అరుచుకుంటూ వెడుతూ ఉంటుందండి. దూడ ఒకసారి మాకు ఒక అనుభవం అయిందండి. రాజమండ్రిలో ఉన్నాం అప్పుడు మేము పుష్కరాలకి మా రామానుజకూటం అని ఒకటి ఉందండి. ఆ రామానుజకూటం దగ్గర నుంచి నది దగ్గరికి యాత్రగా వెళ్ళాలి పుష్కర ప్రారంభ టైంకి. వెడదాం కదా అని సుమారు 4-5 వేల మంది ఉన్నారండి జనాలంతా. అందరం కలిసి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ మెల్లిగా రోడ్డు మీదకి వచ్చాం. ఆ రోడ్డు మీదకి వచ్చి వెడుతుంటే ఆ పక్కన కొత్తగా పిల్లల్ని పెట్టినటువంటి గేదె ఉందండి అక్కడ. మన వాళ్ళ మన వాళ్ళకి అది పెద్దగా తెలియదు కూడాను. అది దూడకి ప్రేమ ఎక్కువ కదా, కనుక ఈ జనమంతా తన దూడని ఏదో చేయడానికి వస్తున్నారు అని అనుకుందండి ఆ గేదె. రైతు ఉంటే బహుశా అని చేసేవాడే, పక్కన రైతు కూడా పక్కన లేడు. దాంతో ఆ గేదె శుభ్రంగా తెంపుకొని మొత్తం ఈ జనాల్లోకి వచ్చిందండి. ఇంకా చూడాలి, 4,000 మంది ఉన్నా వీళ్ళంతా కకావికలు అయిపోయాడు మొత్తం అంతా, ఇటు అటు. మేము అక్కడ మధ్యలో ఉన్నామండి. కానీ అదలా మధ్యలో దాకా వచ్చేసింది అనమాట. పాపం మా వెనక ఎవడో పెద్ద ఆయన ఉన్నాడండి. ఆయన అమాంతం టక్కుమని మా మమ్మల్ని పట్టేసుకుని ఇలా పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడో మాకు తెలియదు. అక్కడ రామాయణంలో రాముడు లక్ష్మణుడు సీత అడవిలోకి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకడు వచ్చి పాపం లక్ష్మణుని పట్టుకుని ఒక ఆవిడ, ఒక రాక్షసి టక్కుమని లక్ష్మణుని పట్టుకుని అలా తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. కంగారు గాబరా పడిపోయాడు.
అలాగా ఓ ఆయన వచ్చి, అయితే ఒక ఆయన అనుకోండి, వచ్చి మమ్మల్ని వెనక నుంచి పట్టుకుని ఆ గేదె ఎక్కడ మా మీదకి వచ్చేస్తున్నామని పాపం ప్రేమతోటి తక్కువని మనం పక్క తీసుకెళ్ళిపోయాడండి ఆయన. ఏంటయ్యా కదా అంటే తర్వాత గేదె సంగతి చెప్పారు. ఎందుకు వచ్చింది అట్లాగది వీరావేశంతో అంటే తర్వాత తెలిసింది పక్కన తన అప్పుడే కొత్తగా పెట్టినటువంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయండి దానికి. ఆ దూడని తన వచ్చిన జనాలు ఎవరైనా ఏమైనా చేస్తారేమో అనే భయం చేత, ప్రేమ చేత. గేదె ప్రేమ గొప్పదని విన్నాం, కానీ అప్పుడు మేము చూసామండి ప్రాక్టికల్గా. అబ్బో, గేదెలకి ప్రేమ తమ పిల్లల మీద చాలా ఎక్కువ అండి. ఈవేళటి గోపిక ఇంట్లో గేదెలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ గేదెలన్నీ పితికేవాళ్ళు లేకపోతే పాలన్నీ కారిపోతున్నాయి. ఇళ్ళంతా చిత్తడి అయిపోయిందండి. మన వాళ్ళంతానేమో ఆవిడ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఆ ఇండ్లలోని చూస్తేనేమో పాలన్నీ బయటికి పొంగి వస్తున్నాయి. ఇల్లంతా తడిసిపోయి, గోశాలంతా తడిసిపోయి, ఆ ఇళ్ళంతా నిండిపోయి రోడ్డు మీదకి పాలు వచ్చేసాయి, రోడ్లంతా బురదైపోయి వీళ్ళు నడవడానికి అమ్మో ఈ ప్రవాహంలో ఎక్కడ కొట్టుకుపోతామో అని అనిపిస్తోంది ఇవాళ గోపిక ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికండి. కింద చూస్తే పాల పొంగు, పైన చూస్తేనేమో మంచు పొంగు. పైన అంతా మంచు పడుతుంది కదండి, ఇప్పుడు మంచు పడే టైం కదా ఇది, కనుక పైనంతా మంచు పడుతుంది, తడిసిపోతున్నారు. కిందంతా పాలు పొంగిపోతున్నాయి, తడిసిపోతున్నారు. నిలవడానికేమో నీడ లేదు, పట్టుకోవాలంటే ఏం లేదు. ఈనాటి గోపిక యొక్క ఇంటి దగ్గరికి వచ్చి ఆ ఇంటికి పైనుండే గడపని పట్టుకుని వేళ్లాడుతున్నారండి వీళ్ళు. ఎందుకంటే కిందంతా ప్రవాహం కొట్టుకుపోకూడదు కదా. ఇది ఈవేళటి గోపిక యొక్క దశ. అప్పుడు ఆ గుమ్మం పట్టుకుని వేళ్లాడుతూ లోపల ఉండేటటువంటి ఆవిడని పిలుస్తున్నాండి. ఓయ్, ఏమిటి ఇంకా నిద్ర, మేమంతా వచ్చి నీ ముంగిట నీ చూరు పట్టుకు మేము వేళ్లాడుతుంటే కనీసం చూడాలని కూడా, లేచి రావాలని కూడా అనిపించకుండా పడుకుని మొద్దులాగా నిద్రపోతావుటోయ్ లే అని ఈవేళ గోపికని మన ఆండాళ్ళ తల్లి మేల్కొల్పుతోందన్నమాట అండి ఇవాళ పాటలో. ఏమని పాసురం చెప్పామా? పాసురం చెప్పాలా? పాసురం చెప్దామా? పాసురం చెప్పామా లేదా? చెప్పేసామా? అయిపోయి, మొట్టమొదటి అయిపోయి. సరే, వదిలేద్దాం. మొట్టమొదట చూశారు వీళ్ళు, ఆ లోపల ఉండేటి వీళ్ళకి 5 రకాలుగా పనులు కనిపిస్తున్నాయండి. ఒకటి, మొట్టమొదట గేదెలు అరుస్తున్నాయి. కనైత్ అరుస్తున్నాయి గేదెలు. వీళ్ళు దూరంగా ఉండగానే ఆ గేదెలకు అరుపులన్నీ వినిపిస్తున్నాయి. గే 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 అంటూ అరుస్తున్నాయి. ఏవి అరిచేది? ఇళంకற்றెరుమై, ఇళంకన్రు కలిగినటువంటి ఎరుమై. కన్రు అంటే చిన్న దూడ, లేత దూడ. ఏమంటారు దాన్ని? దువ్వాయి అంటారండి దాన్ని. చిన్న చిన్న పిల్లల్ని ఏమంటారు? ఆ లేత దూడలు ఉన్నాయి కనుక తల్లికి ప్రేమ మరీ ఎక్కువ. అదేమో ఎక్కడో దూరంగా కట్టి ఉంది. దాన్ని విప్పడానికి, దీని దగ్గర పంపడానికి రైతు లేడు. వాడు పోయి కృష్ణుడు తిరుగుతున్నాడు. ఆయన పని కూడా మానేసి తిరుగుతున్నాడు కృష్ణుడితోటి. అలాంటి వాడు. కనైత్, గేదెలు టైంకి తమ దూడలు రావాలి పాలు తాగడానికి, రావటం లేదే అని వాటిని పిలవడానికో, తమకి చేపు వచ్చేస్తుంటే ఆ పీడని తట్టుకోలేక బాధతోటో కనైత్ అరుస్తున్నాయి. ఇళంకற்றెరుమై, పోనీ ఆ గేదెలు కూడా ఏదో 5-6 పిల్లల్ని కన్నవైతే కొంచెం అనుభవం ఉంటుందండి. ఇవి లేత గేదెలు అంటే అప్పుడే 1వ ఈనో 2వ ఈతో కనుక వీటికి మరీ ఆ చేపు తీపి మరీ ఎక్కువ ఉంటుందండి. తీపా ఏదో అంటారు దాన్ని, అది మరీ ఎక్కువ ఉంటుందండి. పాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వీటికి. గేదెలకు కనుక క్రమంగా కంటున్న కొద్దీ పాలు కూడా పెరుగుతాయి కూడా అని చెప్పి అనుకున్నాం కదా మనం నిన్న. ఇవి లేతవే, కన్న పిల్లలు లేత పిల్లలే. ఇళంకற்றెరుమై, ఆ లేత గేదెలు కన్రుకు ఇరంగి,
తమ దూడల మీద జాలి కలిగింది. ఎందుకని? టైం అయింది, పిల్లలకి పాలు ఇవ్వాలి, కానీ దాన్ని తను వదిలితే తప్ప. ఎందుకంటే గేదెని దూడని విడివిడిగా కడతారు కదండి గోశాలల్లో. వదిలేస్తారా? వదిలేరు. గేదెల్ని దూరంగా కడతారు, దూడల్ని వేరే కడతారు. టైం వచ్చినప్పుడు వాటిని వదులుతారు. అప్పుడు ఒక పొదుగు దానికి వదిలి మిగతా వీళ్ళు తీసుకుంటారు. ఇస్తే కొంతమంది అది కూడా ఇవ్వకపోవచ్చు. సరే, అది వేరే విషయం. కనుక అది వదలడానికి లేకపోవడం చేత కన్రుక్కి రంగి, తన దూడ మీద జాలి కలిగింది. అయ్యో, టైం అయిందే, పాపం నా పిల్లకి ఆకలేస్తుంది, పాలివ్వాలి కదా, దూడ వస్తే బాగుండు, దూడని వదిలితే బాగుండు అని అనుకుంటోంది. జాలి తలచింది దూడ మీద. కన్నుకు ఇరంగి, కానీ రాలా. నినైతు తలుస్తోంది. ఒకటి అరిచింది, 2 జాలిపడింది, 3 తలుచుకుంటోంది మనస్సులో. ఏమని? రైతొచ్చాను, దూడని కట్టు విప్పెను, దూడ అమాంతము ఒక్కసారి అక్కడి నుంచి చెంగుమని గెంతెను, నా పొదుగు దగ్గరకు వచ్చాను, మూతి పెట్టాను, పాలిస్తున్నాను అని అనుకుంటోందంతే. నినైతు, దూడ వచ్చినట్టుగా తలచి, ములై వழியே నిన్ను పాల్ సోరా, తన పొదుగులోంచి ఆగకుండా పాలని కారుస్తూనే ఉంది. ఇది చూడండి, మనకు తుఫాన్లో వచ్చేటటువంటి వానలు అలా 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 కురుస్తూనే ఉంటాయి చూడండి. ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులైనా ఆగకుండా కురుస్తుంటాయే. అదిగో అట్లాగా ములై వழியே, పొదుగుల ద్వారా, నిన్ను ఆపుదల అనేది లేకుండా, పాల్ సోరా, ఆ పాలన్నీ అలా కారుతుంటే ఏమైపోతుంది? ఇల్లంతా నానైతు, అంతా మొత్తం ముద్ద, చిత్తడి అంటారు దాన్ని. గోశాలంతా చిత్తడైపోయాయి, ఇల్లంతా చిత్తడైపోయాయి, అయినా రోడ్లంతా మొత్తం చిత్తడైపోయాయి. చూడండి, మనను ఆ బుడమేరు వచ్చినప్పుడు అసలు రోడ్లు ఎక్కడున్నాయో తెలియదు, గోతులు ఎక్కడున్నాయో తెలియదు, డ్రైనేజీలు ఎక్కడున్నాయో తెలియదు. నడిస్తేనే డ్రైన్లో పడతాడో తెలియదు, గోతులో పడతాడో తెలియదు, రోడ్డు మీద ఉంటాడో తెలియదు, లేకపోతే అక్కడైనా డివైడర్ ఉంటే దాన్ని కొట్టుకుంటాడో తెలియదు. కింద ఏముంటుందో కూడా కనిపించవు కదండి. మొత్తం అట్లా నానైతు, అంతటిని తడిపి ఇల్లం సేరాకుం, ఇల్లం ఇంటినంతటినీ కూడా సేరు ఆకుం, బురదగా తయారు చేసేస్తున్నాయి మొత్తం. ఈ స్థితి అలా ఉంది. నచ్చల్వంతంగాయి, అంత గొప్ప సంపద మీ సంపద. అంటే అన్ని పాలు అలా పోతున్నప్పటికీ కూడా పెద్ద కేర్లెస్. అంటే ఎన్ని పాలు ఉండాలండి వాడికి, ఎంత సంపద ఉండాలండి. మనకు ఒక చుక్క పాలు పోతే ప్రాణం పోయినట్టు అనిపిస్తుందండి. మనకి చుక్క పడతామండి ఏమండి మనం. మరి అలాంటిది ఇంత పోతున్నప్పటికీ కూడా పెద్ద లెక్క పెట్టకుండా పడుకుందంటే ఆవిడకి ఎంత సంపద ఉన్నట్టు ఏం కదా. అలాంటి నచ్చల్వన్, మంచి సంపద కలిగినటువంటి ఆ గోపాలుడి యొక్క తంగాయి, చెల్లెలా, అలాంటి సంపద కలిగిన గోపాలుడి యొక్క చెల్లెలా. ఏమమ్మా, ఏమిటి ఇంకా లేచి రావద్దా? పని తలై వీഴా, మంచు మా తలల నిండా పడుతోంది, తడిసిపోతున్నాను తల్లి. కింద చూస్తే పాలతోటి తడిసిపోతున్నాం, కొట్టుకుపోతున్నాం. మనస్సులో మరొకటి ఉంది, ప్రవాహం. ఏం ప్రవాహం? శ్రీకృష్ణుడి గుణములనే ప్రవాహం. 3 ప్రవాహాలు, పైనో ప్రవాహం, లోపలో ప్రవాహం, కిందో ప్రవాహం. ఎలా నిలబడేది ఏం కదా. పని తలై వీഴ నిన్వాసెల్ కడైపత్తి, నీ ఇంటిపై గడపని పట్టుకుని వేలాడుతున్నావమ్మా, పాకుతున్నావు.
పోనీ అలా పట్టుకుని ఊరికి నోరు మూసి కూర్చున్నావా? పోనీ లేదా అయ్యో కుయ్యో మొర్రో అని అరుస్తున్నావా? నీకు ఇష్టమైన మాట మాట్లాడుతున్నావు. ఏ మాట నీకు ఎవరంటే ఇష్టం? నీకు ఈ ఊళ్ళో అందరికీ కృష్ణుడంటేనే ఇష్టం అండి, కానీ ఈ గోపికకి మాత్రం కృష్ణుడంటే కోపం అండి. ఎందుకో తెలుసునా? ఆడపిల్లల్ని ఏడిపించే రకం కృష్ణుడు అండి. ఎప్పుడు ఏడిపించడమే కదండి, ఎన్ని రకాలుగా ఏడిపిస్తాడండి ఈయన. అప్పుడప్పుడు తనకి ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి వెన్న తీసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా తను అడ్డారు అనుకోండి, లేదా ఇంట్లో ఉండే పెద్ద ఆవిడకి కంప్లైంట్ చేశారనుకోండి, ఈయన తింటున్నాడని వాళ్ళు చూసి దొంగ పట్టుకుందామని, లేదు ఎప్పుడైనా వెళ్ళి తమ అమ్మ దగ్గర ఎవరైనా వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేశారనుకోండి, చూస్తా మీ పని చూస్తానని ఆ మర్నాడు మెల్లిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పడుకుంటారు చూడండి. ఆ పడుకున్నప్పుడు దూడల్ని పట్టుకొచ్చి ఆ దూడల తోకలు వీళ్ళ జడలు కలిపి ముడేసి పెట్టేవాడు. ఇంక తర్వాత దూడకి మెల్లిగా కాస్త అని కాస్త హుషారెక్కిస్తే ఆ దూడ కించెంచెంగా పరిగెడితే ఈవిడ జుట్ట తోకకి ముడేసిందేమో, ఈవిడ అయ్యో కుయ్యో మొర్రో అంటూ ఈవిడ గడబడి చేస్తుండే. అప్పుడు చూసి చెప్పేవాడు, అయిందా పని, అయిందా పని, నాతోటి నా గురించి మా అమ్మకి చెప్తావు, కంప్లైంట్ చేస్తావు, నన్ను రోటికి కట్టిస్తావు, నన్ను బెత్తంతో కొట్టిస్తావు, చూడు ఇప్పుడు నీ పని చెప్తా. ఒక్కొక్కసారి వాళ్ళు నిద్రపోతుంటే పాపం వాళ్ళ చెవుల్లో గండు చీమలు ఉంటాయి చూడండి, తీసుకెళ్ళి వదిలేసేవట్టండి. అక్కడి నుంచి వాళ్ళు అయ్యో కుయ్యో మొర్రో అని లేస్తుంటే అయిందా పని, అయిందా పెళ్ళి అని వాళ్ళందరినీ ఏడిపిస్తూ ఉండేవట్టండి. ఒకటా రెండా? వెన్న తింటూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందండి పాపం ఒక గోపిక. పట్టుకుని ఊరుకోలేదండి, అత్తగారు 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 అని పిలిచిందండి ఆవిడ. మరి అత్తగారు వస్తే ఏమైనట్టు? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. ఏం చేసేవాటైన ఆ నోట్లో ఆల్రెడీ ఉంది, తిన్నంత తిన్నాడు ఈయన, ఇంకా చేతిలో కూడా తీసుకుని ఇంకా తినాలి, నోట్లోది మింగాక తిందామని చేతిలో పట్టుకున్నాడండి. ఈ లోపల ఈవిడొచ్చి పట్టుకుంది, అత్తగారిని పిలుస్తోంది, అత్తగారు రాబోతోంది. శుభ్రంగా చేతిలో ఉండే వెన్నముద్ద ఆ వచ్చిన గోపికకి మొహం నిండా మొత్తం కొట్టి పాపం తన మిగతా చేతిని ఇలా ఒంటిండా రాసేసుకుని ఇలా నిలబడేవాడు. ఆ వచ్చిన అత్తగారు, ఏరా వెన్న తింటున్నావా అని అడిగి, నేను కాదు ఆవిడే తింటోంది, చూడండి ఆవిడ మొహం అంతా, నేను వద్దని పట్టుకుంటే నా ఒంటి నిండా రాసేసింది. ఎంత కరెక్ట్గా ఇటుకలు కట్టినట్టుగా అబద్ధాలు, గోడ కట్టినట్టుగా చక్కటి అబద్ధాలు ఆడేవట్టండి పాపం. ఎన్ని రకాల మాయలండి చేసేది. అందుచేత అసలు ఇలాంటి వాడిని ఎప్పుడు నేను నమ్మను. ఈవేళ గోపికకి కృష్ణుడు అంటే కొంచెం కోపం. మన ఆడవాళ్ళందరినీ ఏడిపించి తన పబ్బం గడుపుకునేటటువంటి రకం ఈయన. అంచేత నాకు ఆయన అంటే ఇష్టం లేదు. మరి నీకెవరంటే ఇష్టం? ఒక్క ఆడదానికి కష్టం కలిగితే ప్రాణాన్ని లెక్క చేయకుండా సముద్రం దాటి పోరాడిన వాడంటే నాకు ఇష్టం. ఒక్క స్త్రీ కోసం కదండి, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కోతుల కాళ్ళు పట్టుకుని వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఒంటరి పోరాటం చేసి రావణాసురుని సంహరించాడండి. మనకందరికీ ఆయనండి ఆదర్శం. సినత్తినాల్, నిజానికి రాముడికి అసలు కోపం రాదండి, కానీ సీతమ్మకి కష్టం కలిగించాడు కనుక అలాంటి వాడి విషయంలో కోపం తెచ్చుకోకపోవడం కూడా పాపము. కోపం తప్పేనండి, కానీ అస్తమానం కాదండి. తప్పు చేసిన వాళ్ళ విషయంలో కోపాన్ని చూపకపోవడం కూడా పాపమే. తెలుసునా మీకు? అలాంటి సన్నివేశాల్లో కూడా మీకు కోపం రాకపోతే మీ బతుకెందుకండి? ప్రాణం ఉన్నట్ట పోయినట్ట. శవాలకి రాదండి కోపం తప్పు చేసిన వాడిని చూస్తే. వీడు బతికుండు కూడా వీడి కోపం రాలేదంటే వీడు కూడా దాంతోపాటు సమానం అన్నమాట. అంచేత చెడు చూసినప్పుడు కోపం రావాలి,
చెడుని అణచడానికి కోపం రావాలి. అందుకోసం ఏం చేస్తాడైనా రాముడు? సినత్తినాల్, కోపాన్ని తెచ్చుకుని, కోపం అనే కోటు తల మీద వేసుకుని, కోపమా 10 నిమిషాల సేపు నా మీద ఉండుము అంటాడు. ఆ 10 నిమిషాలు అది ఉంటుందండి. అవసరం అయిపోయింది అనుకోండి, కోపమా వెళ్ళిపోవచ్చు అంటాడు. అయిపోయా. ఇంక తర్వాత ఇంక ఆయనలో కోపం అనేదే ఉండదండి ఆయనకి. సినత్తినాల్, కోపం చేత, తెన్నిలంగై కోమానై చెత్త. తెన్ ఇలంగై దక్షిణ దిశలో ఉండేటటువంటి, ఇలంగై కోమాన్ లంకా నగరపు రాజుని చెత్త సంహరించి పారేశాడంతే. వాడు ఎంత గొప్పవాడైతే కానివ్వండి, వాడు ముల్లోకాధిపతి అని డిక్లేర్ చేసుకున్నాడండి. వాడు సెల్ఫ్ డిక్లేర్డ్ కింగ్ అండి. వాడు ఎవడో వాడికి పట్టాభిషేకం కట్టలేదండి. మీరు డిక్లేర్ చేసుకోవచ్చు కదండి. ఏమండి? త్రిలోక్నాథ్ ఏమండి? మీరింటికి పేరు పెట్టుకోవచ్చు. మీరు ఏమని? త్రిలోక్నాథ్ ధామ్. ఎవడైనా వద్దంట అండి? గవర్నమెంట్ వాడు మాత్రం మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తాడే ఏంటి? మీరు పెట్టుకుందామంటే ఏమంటాను చేయడు. అలాగే పెట్టుకున్నాండి రావణాసురుడు. పెట్టుకుని అది నిజం కాబోలనుకుంటున్నాడు. అలాగే ప్రవర్తించాడు. ఆ ప్రవర్తించడం ఎక్కడ దాకా వెళ్ళింది? వీళ్ళది వాళ్ళది అపహరిస్తే పర్వాలా, కానీ చివరికి సర్వలోకాధీశ్వరుడైనటువంటి రాముడి సొత్తును కూడా అపహరించాలి అని అనుకున్నాడు. అక్కడొచ్చింది పాపం ప్రమాదం. అలాంటి తెన్నిలంగై కోమానై చెత్త, అలాంటి దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి, ఆ పేరు కూడా చెప్పరండి మన వాళ్ళు. దుష్టుడి పేరు పలికినా నోరంతా ఖరాబ్ అవుతుందండి. అంచేత ఆ దక్షిణపు లంక పాలకుడుగా ఉండేవాణ్ణి సంహరించి, ఆ రకంగా మన నారీ జనానికి అంతటికీ మనత్తుకు ఇనియానై మనోభిరాముడయ్యాడు మనందరికీ. మన జాతిని కాపాడిన వాడు ఆయన కదండి. రామానుజుల వారిని మనం ఎందుకండి మర్చిపోలేకుండా ఇంతకాలం ఇలా పట్టుకు పాకులాడుతున్నాం? మనలాంటి సామాన్యమైనటువంటి జనం దగ్గరికి కూడా మంత్రాన్ని తెచ్చిచ్చి, హరిజన గిరిజన తేడా లేకుండా అలాంటి వాళ్ళకు కూడా ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోగలిగే అదృష్టాన్ని ఇచ్చిన మహనీయుడు కనుక ఇంతకంటే ఉపకారం ఎవడు చేస్తాడండి? అందుకు ఆయన్ని మనం ఆ రోజుల్లో రాముడంటే మనకెందుకు ఇష్టం? ఒక్క స్త్రీ కష్టాన్ని చూడలేక ఆవిడ కష్టాన్ని ఏమైనా సరే తొలగించాలి, తీరాలి అనేటటువంటి పట్టుదలతోటి సముద్రం మీద బ్రిడ్జి కట్టుకొని లంకకి వెళ్ళి కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు పోరాడి, పాపం చివరికి ఉంటాడో పోతాడో తెలియకుండా ప్రాణం పోయే సన్నివేశం 2 సార్లు. అయినా సరే పోరాడి వాణ్ణి నివారింపచేశాడు. ఆయన వాడిని తొలగించాడు, నిర్మూలన చేశాడు. ఆ రకంగా మన మనస్సుకి అభిరాముడయ్యాడు, మనోభిరాముడు, మనోరంజకుడు అయ్యాడు ఆయన. మనత్తుకు ఇనియానై, ఆ మనోభిరాముణ్ణి మేము పాడుతాం. నీకు ఇష్టం కదా అని, నువ్వు ఇష్టపడతావు కదా అని మేము కృష్ణుణ్ణి పాడటలేదు, ఈవేళ రామచంద్రుణ్ణి పాడుతున్నామోయ్. నువ్వు వింటున్నావు, పాడవం నీ వాయి తిరవాయి. నువ్వు కూడా ఏం చేయాలి? మేము పాడుతుంటే పాట మంచిదైతే మనం కూడా ఏం చేస్తామండి? మనం కూడా గొంతు కలిపి అనవండి. నువ్వు కూడా అలా అనాల్సి ఉంటుండగా ఏమీ లేకుండా అలానే నిద్రలో పడి ఉంటావు. ఇనిత్తానెళ్ళిందిరాయ్, ఇహనైనా లేవమ్మా, ఈదెన్న పేరు రకం, ఇదేమి పెద్ద నిద్ర తల్లి. ఈ ఊళ్ళో వాళ్ళందరూ రావాలి కదా. అనైతిల్లతారం అరింది,
అన్ని ఇండ్ల వాళ్ళకి నువ్వు మొద్దు నిద్ర కలదానివి అనే విషయం బట్టబయలైపోయింది. రామానుజుల వారు మంత్రం ఇచ్చిన తర్వాత అది దేశానికంతటికీ ఎట్లా వెలుగులోకి వచ్చిందో, నువ్వు మొద్దు నిద్ర కలదానివనే విషయం ఊరంతా మొత్తం ఠామ్ ఠామ్ అయిపోయింది. అనైతిల్లత్తారం అది. మేమందరం వచ్చాం నీ ఇంటి దగ్గరికి, ఇహనైనా లేచిరా తల్లి. నీళ్లలో కొట్టుకుపోతున్నాం, మమ్మల్ని ఆపటానికి కాపాడటానికైనా లేచిరా తల్లి. మేము పిలవటం లేదని పడుకున్నావా? మేము రాలేదని పడుకున్నావా? ఎవరికి తెలియదని పడుకున్నావా? ఇనిత్తా నెడింది రాయి. మేమంతా వచ్చిన తర్వాతనేనా లేవకపోతే ఎట్లాగోయ్, లేచి రా అంటూ లోపల గోపికని ఈవేళ లేపేటప్పుడు ముందర వాళ్ళ సంపదని పాడారు. ఏమిటి మన గోపిక యొక్క సంపద? పశువులు. ఏమంటే దూడలు కలిగినటువంటి గోవులు. ఆవిడ మన ఇవాళ గేదెని ఆండాళ్ళ తల్లి చూపిస్తోంది తెల్లవారటానికి గుర్తుగా కదా. గేదెని సంస్కృతంలో మహిషి అని అంటారు. మహిషి, పట్టమహిషి అంటుంటారు చూడండి. భగవంతుడికి పట్టమహిషి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క ప్రేమ ఎంతటిదో మనందరికీ తెలుసు. అఖిల జగన్మాత అని అంటారు. అంత అయ్యుండి కూడా అస్మన్ మాత అయింది. మనకు కూడా మళ్ళాంటి అల్పులకి క్షుద్రులకి కూడా ఆమె తల్లి అయిందంటే ఆవిడకు ఉండేటువంటి ప్రేమ ఎంతటిదండి, అతిశయించిన ప్రేమ. అందుకే మహిషిని చూపించారండి ఈవేళ. ఆ మహిషితోటి ఈ మహిషిని మన వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ప్రేమలో అంత అధికము అనడానికి. అయితే మనని రక్షించాలి అనంటే అమ్మ సంకల్పించి రక్షిస్తుందండి. కానీ అమ్మ మనకు కనిపించదు కదా, నేరుగా ఆమె రాదు. అమ్మ తరఫున మన దగ్గరికి వచ్చి కాపాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళే మన ఆచార్య పరంపర. మన ఆచార్య పరంపర అంతా అమ్మ పరంపరలో వాళ్ళండి. వీళ్ళంతా ఏం చేస్తారు? వీళ్ళంతా అమ్మపక్షం వాళ్ళు. మనం అందరం అమ్మపక్షం వాళ్ళమేనండి. పాపం అయ్యవారు అయినప్పుడు ఒంటరిగాడైన. మన అమ్మకే బలం ఎక్కువ అండి. మన అమ్మకే సంతానం. మనం అందరం ఆవిడని ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. ఏ పిల్లలైనా అంతే చేస్తారు అనుకోండి. నాన్నగారి మీద ఇష్టమే అని చెప్పకపోతే కొడతాడేమో అని చెప్తారు తప్ప ఆ అమ్మ దగ్గర చెప్పక్కర్లేకుండానే ఎప్పుడు ఆ అమ్మ ఒళ్ళో ఎక్కి కూర్చుంటారు, అమ్మ భోజనం ఎక్కి కూర్చుంటారండి పిల్లలు ఎప్పుడు కూడా. అమ్మ యొక్క ప్రేమని మనకు అందించడానికి ఆచార్యులు మన దగ్గరికి తమ పరంపరతో పాటు వస్తారండి. వాళ్ళు మహిషీ జనం అంటే వాళ్ళు కూడా ఇన్ని పనులు మన విషయంలో చేస్తారు. ఏం చేస్తారు? మొట్టమొదట వాళ్ళు తాము నేర్చినటువంటి విషయాలని హే లోకాహ శృణుతా అన్నట్టుగా మనం విన్నా వినకపోయినా వాళ్ళు పాపం చెప్పుకుంటూనే ఉంటారు. కనైత్ అక్కడ గేదెలు అరుస్తున్నట్టుగా. ఎవరో వినాలని వరవ్వండి, ప్రేమతోటి అరుస్తాయి అంతే. అలాగే మనం ఎవరో వినాలి అని వాళ్ళు చెప్పరండి. వాళ్ళకి ఆ లోపల కలిగిన ఆనందాన్ని చెప్పకుండా ఉండలేక వాళ్ళు చెబుతారంటే కనైత్. ఎవరి కోసం అంటే ఈ లోకం అంతా బాగుపడాలి అని వీళ్ళందరినీ తలుచుకొని. మనమంతా దూడలు లాంటి వాళ్ళం అనుకోండి. మనం చక్కగా పోషణ కావాలి మనకి. కనుక మన కోసమని వాళ్ళకి తెలిసిన శాస్త్రములనేటటువంటి పాలు మనకి ఇవ్వాలి అని వాళ్ళు మన కోసమని వాటిని తాము నేర్చిన వాటన్నిటిని కూడా కనైత్ అలా ఇవ్వడానికి మనం పెడతామేమిటి? మనమే తెలివి తక్కువ వాళ్ళమా? వాళ్ళు ఎవరో చెప్పేస్తుంటే మనం వెళ్ళిపోయి బుద్ధిగా అలాగా ఆ చెవుల్లో పూలు పెట్టుకుని నోటికి మీద వేలు పెట్టుకుని మనం అలా వింటూ కూర్చోవడానికి. మనకి తెలుసుండి, మనకి బోర్డు అంత వచ్చునని మనకి తెలుసు. కానీ మనం చేరకపోతే వాళ్ళే మనం వచ్చి అడిగామని అనుకుని లేదా ఏదో చేసి మన చేత అడిగించుకుని చెప్పకపోతే వాళ్ళు ఉండలేరు. మనకి జ్ఞానాన్ని ఇవ్వకపోతే వాళ్ళు ఉండలేరు. కనుక ఈ రంగి మన మీద జాలితో
నీ నైత్, మనం వెళ్ళినట్టు, మనం అడిగినట్టు, వాళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు లంకలో సీతమ్మ ఉందండి, మీ అందరికీ తెలుసును. సీతమ్మ రాముడు ఎక్కడున్నాడో తను వెతకడానికి తను వెళ్ళలా. మనం ఇక్కడ ఈ ప్రపంచంలో పడున్నట్టే సీతమ్మ లంకలో పడి ఉంది. సీతమ్మని చూచి సీతమ్మకి కలిగిన కష్టానికి గుండె కరిగి జాలి తలచి, అయ్యో సీతమ్మ ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడుతోందే, ఈవిడికి ఏదో చెయ్యకపోతే ఇహ లాభం లేదు అని అనుకుని ఆ చెట్టు మీద కూర్చుని కానైత్ అనగనగా దశరథుడు రాజా దశరథో నామరథ కుంజరవాజిమాన్ అంటూ రామ కథని చెప్పినవాడు ఆంజనేయ స్వామి అండి. ఆచార్యుడు ఆయన కదండి. ఆచార్యుడు. ఆవిడ అడగలే చెప్పమని, ఆవిడకి ఎవరో చెప్తారు అని తెలియదు కూడా, అడగాలని కూడా తెలియదు ఆవిడకి. కానీ ఆవిడ విషయంలో ఈ రంగి నీ నైత్ పాపం తనే జాలి తలచి, తనే సీతమ్మకి ఏదో ఉపకారం చెయ్యాలి, ఈవిడ ఆత్మహత్య చేసుకోకుండా ఈవిడ్ని ఆపాలి, అది ఆవిడ కంట్రోల్లో కూడా లేకుండా ఆపాలి. మళ్ళీ మన సినిమాలు అనుకోండి, సీతమ్మ ముందరికి అమాంతం ఆంజనేయ స్వామి చెట్టు మించి దూకి, అమ్మా చేసుకోకు, ఆత్మహత్య చేసుకోకు, నేను రామదూతను వచ్చా, ఇదిగో కావాలంటే చూసుకో గుర్తు అని ఇలా ఇచ్చేస్తాండి, అది సినిమా. కానీ ఆంజనేయ స్వామి అట్లా చేయలేదండి. అట్లా ముందర దూకితే రావణాసురుడు ఈ వేషం వేసుకొచ్చాడని ఇంకా త్వరగా వీళ్ళకి బిగించేసుకుంటుంది ఆవిడ. మొట్టమొదట అసలు ఆవిడికి తెలియకుండానే ఆవిడ చెవులే అవే మనస్సుకెళ్ళి మనస్సుని నిర్బంధం చేసి ప్రయత్నాన్ని ఆవిడ చేత ఆపించాలి. అప్పుడు తాను చెప్పదలుచుకుంది ఏదో చెప్పాలి. చాలా తమాషాగా వాల్మీకి చెప్తాడండి, అలా జరిగిందిటండి అక్కడ. అలా చేసింది రామనామం అండి. రామనామానికి ఉండే ప్రభావం అదండి. ప్రాణం పోయే దశలో ఉండే సీతమ్మకి, తన ఒంటి మీద స్పృహే లేకుండా ఉండేటటువంటి సీతమ్మకి ఒంటి మీద స్పృహని కలిగించి, మనస్సులో ఆశని పుట్టించి, ప్రాణం మీద తీపిని కలిగించి, అప్పుడు ప్రాణాన్ని లోపల ఫిక్స్ చేసి అప్పుడు తిరిగి స్వస్థరాలు అయ్యేటట్టుగా చేసింది రామనామం చేసిన పని అది. అందుకే రామనామానికి మృత సంజీవని అని పేరండి. ఏం పేరు? మృత సంజీవని. పోయిన ప్రాణాన్ని తిరిగి తేగలిగిన మంత్రం ఇది. ఇవాడంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని తిరుగుతున్నారంటే ఆ మంత్రాన్ని ఇప్పుడు వాళ్ళకి తెలుసునో తెలియదో ఆ అర్థం మన పక్కన పెట్టేద్దాం. కానీ ఇంతకాలం ఎందుకు ఆ నామాన్ని అట్లా పట్టుకు పాకులాడుతున్నారంటే, నిద్ర అనేది అసలు నాకు ఎప్పుడు పడితే కదా నాకు కల రావడానికి. కళ లేదు, నిద్ర లేదు, కనిపించేది నిజమే కదా అని అట్లాగా ఆ చూస్తూ చూస్తూ తను పరవశించి తన మీద ఏ కంట్రోల్ లేకుండా ఉండిపోతే అప్పుడు మెల్లిగా దిగాడండి ఆయన ముందు. తల్లి ఎవరమ్మా నువ్వు? ఆకాశంలోంచి జారిపడ్డ నక్షత్రానివా? వశిష్ఠుడి మీద కోపం వచ్చి వచ్చినటువంటి అరుంధతివా అని ఇలాగ కొన్ని ప్రశ్నలు వేసి, రాముడు కోల్పోయినటువంటి ఎవడో ఎత్తుకుపోయిన సీతమ్మవా ఏంటి అని అడిగాడండి. చివరికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. తన గురించి మొత్తం అంతా చెప్పేసుకుందండి. అప్పుడు ఆవిడ నమ్మకం కలిగించాడు ముందర సీతమ్మకి. నమ్మకం కలిగి తను కాస్త మాట్లాడచ్చు, ఇతను నిజంగా రాముడు పంపిన వ్యక్తే అనేది గుర్తించిన తర్వాత అప్పుడు ఉంగరం ఇచ్చాడండి ఆయన. అప్పటిదాకా మొట్టమొదటి ఉంగరం ఇచ్చి నమ్మకం కలిగించలా, తను సన్నివేశాలని చెప్పి నమ్మకం కలిగించిన తదుపరి అప్పుడు ఉంగరం ఇచ్చాడు. అప్పుడు తెలిసింది సీతమ్మకి నిజంగా ఇతను వచ్చినవాడు రామదూత తప్ప వేరొకడు కాడు అని.
అప్పుడు తిట్టడం ప్రారంభించిందండి రాముణ్ణి. అప్పటిదాకా తిట్ల. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరూనూ? సుఖంగా ఉన్నారా? శుభ్రంగా తింటున్నారా? శుభ్రంగా తిరుగుతున్నారా? శుభ్రంగా పడుకుంటున్నారా? హాయిగా ఆడుకుంటున్నారా? నన్ను ఇక్కడికి వచ్చి ఇలాగ ఏడిపిస్తూను, నేను 9 నెలలు 10 నెలలు అయిపోయింది నేను వచ్చి, పట్టించుకోకుండా ఇద్దరూను ఏం చేస్తున్నారయా? అప్పుడు నిలదీసిందండి. ధైర్యం వచ్చింది అప్పటికి. ఇట్లా సీతమ్మకి ప్రాణం పోసి, రామయ్యకి ప్రాణం పోసి, రాముణ్ణి సీతని ఒక చోటకి చేర్చిన మహానుభావుడు హనుమ. అట్లాగా సీతమ్మలాగా ఈ లంకలో పడి కొట్టుకునేటటువంటి మనకి ప్రాణం పోసి, మనకి జ్ఞానాన్ని ఇచ్చి, మనని కోల్పోయి ఎక్కడో పాపం ఉంటూ ఉండేటటువంటి ఆయనకి ఏడిపోయినండి. మనకు దూరంగా వదులుకున్నామే అని. మనని వదులుకొని ఆయన ఏడుస్తాడు, ఆయన వదులుకొని తెలిస్తే మనం ఏడుస్తాం. తెలియనంత వరకు మనకి మిగతావన్నీ ఉంటాయండి. తెలిసిన తర్వాత అయ్యో నేను ఆ దేవుణ్ణి ఎప్పుడు పొందుతా, ఎలా పొందుతా అనే తపన మనలో కలుగుతుంది. మన ఏడుపుని, ఆయన ఏడుపుని కూడా తొలగించటానికి మధ్యవర్తిగా ఉండేటటువంటి మహానుభావులే ఆచార్యులు, ఆచార్య పరంపర. వీళ్ళు అమ్మ తరఫున ఉంటారు. వాళ్ళు మనకి ఇలాంటి ఉపకారమే చేస్తారు. ముందర వినిపిస్తారు, జాలి తలచి మనకి తెలియచేస్తారు మన స్వరూపాన్ని. తద్వారా వాళ్ళు పాలనేటటువంటి జ్ఞానాన్ని మన లోపల నింపి ఈ ఇంటినంతటినీ కూడా చిత్తడి అయ్యేటట్టుగా భగవత్ ప్రేమతోటి తడిసి మనము చేసే ఏ పనైనా వానికి చెయ్యకుండా ఉండలేక చెయ్యగలిగేటట్టు చేస్తారు. దానికి 3 ధారలు ఉంటాయి. క్రింద నుంచి ప్రవహించే పాలధార, అది శాస్త్రాల్లోంచి వచ్చే ఉపదేశాలు లాంటిది. పైనుంచి వచ్చేటటువంటి మంచుధార, అది మన ఆళ్వార్లు పాడేటటువంటి పాటలు లాంటిదండి. వారి ఉపదేశాల వల్ల మన మనస్సులో కలిగేటటువంటి భగవత్ ప్రేమధార, ఇది లోపల కలిగేదండి. ఇలాంటి 3 ధారల్లో మనని కూడా బాగా తడిసి ముద్దయ్యేటట్టుగా వారు మనని తీర్చిదిద్దుతారు. ఇది మనకి వారిచ్చే సంపద. ఏం సంపద? భగవత్ సేవా సంపద. లోపలుండే గోపికకి అది చాలా ఉందండి. అదే నిజమైన సంపద కదండి. మిగతా సంపదలు వస్తాయి పోతాయి. అది వస్తున్నాయంటే మనకి కష్టం, పోతున్నాయంటే కష్టం. ఎక్కువ సంపద ఇల్లంతా ఉన్నాయనుకోండి, ఏ ఈడీ వాళ్ళు వచ్చి పట్టుకున్నారనుకోండి, ఇంకప్పుడు మనకి తెలుస్తుంది. అప్పుడు అంచేత ఈ సంపదలు వస్తున్నాయంటే కష్టం, పోతున్నాయంటే కష్టం, ఖర్చు పెట్టాలంటే కష్టం, ఇవన్నిటికీ కష్టమేనండి. కానీ భగవత్ ప్రేమ సంపద ఎవ్వడూ మన దగ్గర తీసుకోపోగలిగింది కాదు. ఎవడెవడు ఎంతెంత మన దగ్గర నుంచి పంచుకుంటే అంతంత వాళ్ళని కూడా అలాగ చెయ్యగలిగినది అది. దీనికి మార్గదర్శకుడు రాముడు. అందుకే రాముడిని పాడుతున్నాను, తల్లి మేము ఇట్లా పట్టుకొని నీ ఇంటి యొక్క పై గడపను పట్టుకు వేళ్లాడుతున్నాము అన్నారు కదండి మన వాళ్ళు. అలాంటి మహానుభావుల సన్నిధికి మనని చేర్చేది, వారికి మనకి మధ్య బంధము మంత్రమండి. మనకి మంత్రం ఉపదేశం చేసి కదండి మనని అట్లాంటి సేవా తత్పరులుగా తీర్చిదిద్దేది. ఈ మంత్రం అనేదే గుమ్మం అండి. గుమ్మం అనగానే మీ అందరికీ తెలుసును, 2 అడ్డకర్రలు ఉంటాయండి, 2 చిన్నవి ఉంటాయి, 2 పెద్దవి ఉంటాయి కదా. పెద్దగా ఉండేవి 2, పైన కింద కనెక్ట్ చేసేవి కొంచెం చిన్నవి 2 ఉంటాయి. అలాగే ఒక పక్కన ఓంకారం ఉంటుంది, ఒక పక్కన నారాయణ పదం ఉంటుందండి, మధ్యలో నమః పదం ఉంటుందండి. ఓంకారానికి నారాయణ పదానికి మధ్య కనెక్షన్ నమః. నా అనేటటువంటిది పై గడప అనుకోండి,
మహా అనేది కింద గడప అనుకోండి. నమః అంటే నా ప్రయత్నం కాదు అని అర్థం. మహా అంటే నా ప్రయత్నం అండి. మహా అంటే నా ప్రయత్నం కాదు, వాడి అనుగ్రహం అని అర్థం. కనుక నా ప్రయత్నం అనే మహ మీద మేము నిలబడ్డాం. నా అనేటటువంటి పై గడపను పట్టుకున్నామా, వాడికే అంకితమై వాడి కృషే తప్ప మరొకటి కాదు అనేటటువంటి మాట వీళ్ళ మనస్సులో స్థిరంగా ఉంది సుమా. అలాంటి యోగ్యత నీలో ఉంది, యోగ్యురాలవు నువ్వు. కనుక నువ్వు చూస్తే మాకు అట్లాంటి నమః పదము చెప్పే యోగ్యత కలుగుతుంది. దేవుడికి నమఃపదం చెప్పేవాళ్ళంటేనే ఇష్టంటండి. అందుకే మన వాళ్ళు నమస్తే 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 నమః అని భగవంతుడి దగ్గర నమః నమః పలుకుతూ ఉంటారండి. ప్రతి మంత్రానికి చివరి ఏం పలుకుతారు? నమః కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ప్రతి పదానికి చివర నమః నమః ఎందుకండి? ఆయనకి భగవంతుడికి మనం ఈ నమః అంటే కలిగిన ఆనందం నువ్వు 4 వేదాలు చదివినా కలగదు. ఇదే మన వాళ్ళు ప్రార్థన చేస్తారు. భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమా. నీ దృష్టిలో చాలా గొప్పదనుకునేటటువంటి నమపదాన్ని మేము పలుకుతున్నామయా. కనుక మమ్మల్ని అగ్నే నయా, మమ్మల్ని సన్మార్గంలో నడిపించు, మంచి సంపదలని ప్రసాదించు. మేము నమః అంటున్నాము. నమః చేతులు జోడించి శిరస్సు ఉంచి అహంకారాన్ని ఆయన ముందర నువ్వు వంచగలిగితే చాలు, అంతకంటే ఇంకేం అక్కర్లేదండి. ఇది పట్టుకున్నాం, మనోభిరాముణ్ణైనటువంటి స్వామిని మేము పాడుతున్నాము. ఏమమ్మా ఇంకా రావేమిటమ్మా అని ఈ వేల్టి గోపబాలికని మన వాళ్ళంతా మేల్కొలిపి గట్టిగా ఆ లోపల గోపబాలిక కూడా చక్కగా లేచి వచ్చి ఉంటుంది. ఈవిడ చూడండి, కర్మానుష్ఠానం కూడా వదిలిపెట్టేశారు వీళ్ళ వాళ్ళు. ఇది ప్రారంభ దశ అన్నమాట అండి. అంటే వాళ్ళు ఆరంభంలో అవసరమైతే కొన్ని తప్పనిసరిగా చేయాల్సిన వాటినైనా వదిలి అభ్యాసం చేస్తారు. అభ్యాసం చక్కగా అలవాటైన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అవి జరుగుతుంటే అప్పుడు మనస్సుకి వికారములనేవి తగ్గుతాయి. అప్పుడు కృష్ణ ప్రేమ లోపల నిండుతుంది. అది లోపల నిండిన తర్వాత ఇంకా మనం ఏం చేయాల్సిందే ఉండదండి. అది లోపల నిండి లోపల హాయిగా రిఫ్రిజిరేటర్లో పెట్టిన గ్లాసులోని నీళ్ళలా గడ్డపడింది అనుకోండి, అయిపోయింది. ఇంకా మనం చేయవలసింది ఏం లేనే ఉండదు. ఆ స్థితికి చేరడానికి ముందు దశలు మన గోదాదేవి ఈ వేల్టి దాకా చాలా అద్భుతంగా చెప్పిందన్నమాట. ఈ వేల్టి ఆవిడని లేపితే 7వ గోపిక వచ్చి వీళ్ళ గోష్ఠిలో చేరింది. ఇక వీళ్ళు 8వ గోపిక కోసం ఆవిడింటి వైపు బయలుదేరతారు. మనం పాసురాన్ని చదువుకుని తీర్థగోష్ఠి వైపు బయలుదేరతాం. కనైతు ఇళంకత్తెరుమై கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்து இல்லம் சேராக்கும் நச்செல்வந்தங்காய் பனித்தலை வீழா நின்வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா
மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண.